హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం 6 మే 6వ తారీఖు జరిగిన ఏఎల్పిసిబిటి 2కి సంబంధించిన సెకండ్ షిఫ్ట్ పేపర్లోని పార్ట్ ఏలో అడిగిన బిఎస్సి క్వశ్చన్స్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో లాస్ట్ టైం మనకి 2nd మే అండ్ 6th మే ఆ 2 రోజులు కూడా టోటల్గా మనకి 4 షిఫ్ట్స్లో అయితే మనకి ఏఎల్పిసిబిటి 2 ఎగ్జామ్ అయితే జరిగింది. నేను 3 షిఫ్ట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది 4th అండ్ ఫైనల్ షిఫ్ట్ అనమాట. సో నాకు చాలామంది పిల్లలు పీడిఎఫ్ సెండ్ చేయమనగానే తెలుగులో సెండ్ చేశారు. ఆ తెలుగులో సెండ్ చేసిన పేపర్ ఈ సెకండ్ షిఫ్ట్ మాత్రమే. చాలామంది సెండ్ చేసిన పేపర్ అంతా కూడా, ఎందుకంటే మన సికింద్రాబాద్ బోర్డు రాశాం కాబట్టి లాస్ట్ షిఫ్ట్ మనం రాసింది ఇదే కాబట్టి అందరూ తెలుగు మీడియం సెండ్ చేశారు. అది కూడా డైరెక్ట్ ట్రాన్స్లేషనే ఉంది. క్వశ్చన్స్ని ఏమి మార్చేమి రాయలేదు. పేపర్ మొత్తాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ పెట్టి మనకి ఎగ్జామ్ పెడతాం జరిగింది. సో తెలుగులో డ్రాయింగ్ ఆ పదాలు మీకు చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఇక్కడే మీకు పదాలు చాలా క్లియర్గా అర్థమవుతాయి కాబట్టి నేను ఇంగ్లీష్లోనే చెబుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ పీడిఎఫ్తో పాటు మీకు తెలుగు పీడిఎఫ్ కూడా పెడతాను. క్వశ్చన్స్ మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అంటే నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఎలా ఉండిద్ది, మీ దగ్గర కూడా పేపర్ ఉంది కాబట్టి ఒకసారి చూసుకోండి. ఓకేనా? సో డైరెక్ట్ ట్రాన్స్లేషనే. తెలుగులో నేను ఏం చెబుతున్నానో అదే వాడు ట్రాన్స్లేట్ చేసి అక్కడ పెడతాం జరిగింది. ఇక నెక్స్ట్ నుంచి సిబిటి 2లో తీసుకొచ్చే క్వశ్చన్స్ పాసిబుల్ అయితే నేను తెలుగులో తీసుకొస్తాను. ఓకేనా? తెలుగులో మ్యాక్సిమం తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇవి పేపర్ క్వశ్చన్స్ కాదు కాబట్టి నెక్స్ట్ నుంచి మనం ప్లాన్ చేద్దాం. ఓకేనా? సో వీడియో లాస్ట్లో ఒక అప్డేట్ ఉండిద్ది, కంపల్సరీగా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా ఈ లాస్ట్ షిఫ్ట్ మనం మాట్లాడేసుకుంటే ఏఎల్పిసిబిటి 2 ఆ రోజు జరిగిన 4 షిఫ్ట్లు కూడా మనం కంప్లీట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ మొత్తం అనాలిసిస్ని పెట్టుకొని ఏం చేయాలి అన్నది మనం చివరిలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ అనాలిసిస్. సో ఫస్ట్ క్వశ్చన్, వర్క్ పవర్ ఎనర్జీ నుంచి అడిగాడు క్వశ్చన్. ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వాలెంట్ టు అన్నాడు. పొటెన్షియల్ ఎనర్జీ అంటే అర్థం ఏంటి అన్నాడు. సో ఎనర్జీ లాస్ట్ అవ్వటమా? కాదు. ఎనర్జీ లాస్ట్ అవ్వడం పొటెన్షియల్ ఎనర్జీ కాదు. చేంజ్ ఇన్ వెలాసిటీయా? కాదు. చేంజ్ ఇన్ స్పీడా? కాదు. ద ఆన్సర్ ఈజ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనమాట. ఎక్కడైతే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందో, పొజిషన్ వల్ల ఎనర్జీ మారుతుందో దాన్ని మనం ఏమని చెప్పాలి? పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తి అని పిలవాలన్నమాట. స్థితి శక్తి అని మనం పిలవాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. పొటెన్షియల్ ఎనర్జీ కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కెమికల్ ఎనర్జీ వీడియో చాలాసేపు ఉండిద్ది, ఓపిక్గా చూసే వాళ్ళే చూడండి. ఎలక్ట్రిక్ ఎనర్జీ, ఎలాస్టిక్ ఎనర్జీ, గ్రావిటేషనల్ ఎనర్జీ, ఇవన్నీ కూడా పొటెన్షియల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్స్. అట్ ద సేమ్ టైం కైనెటిక్ ఎనర్జీ కూడా ఎగ్జాంపుల్స్ మనం తెలుసుకోవాలి. కింది వాటిలో ఏదో ఒక ఎనర్జీ ఇచ్చి ఇది స్థితిశక్తి, గతిశక్తి అని అడుగుతూ ఉంటాడు. ఓకేనా? సో ఎలక్ట్రికల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, సౌండ్ ఎనర్జీ, రేడియంట్ ఎనర్జీ, ఇవన్నీ కూడా గతిశక్తి, కైనెటిక్ ఎనర్జీకి ఎగ్జాంపుల్స్ అనమాట. కాబట్టి ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది ఆబ్జెక్ట్కి ఈక్వల్గా ఉండిద్ది. ఒక వస్తువు యొక్క స్థితి శక్తికి దాని ట్రాన్స్ఫర్కి ఈక్వల్గా ఉండిద్ది అనమాట. ఓకేనా? కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. ఇది మనకి ఎన్విరాన్మెంట్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. అందులోనూ మనకి పొల్యూషన్ నుంచి అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద పొల్యూటెంట్స్ దట్ ఆరిజినేట్ ఫ్రమ్ ఐడెంటిఫుల్ సోర్సెస్ సచ్ యాజ్ ఫ్యాక్టరీస్ అండ్ వెహికల్స్. ఫ్యాక్టరీస్, వెహికల్స్ అని మెన్షన్ చేశాడు అంటే వాడికి సోర్స్ ఏంటో తెలుస్తుంది. అంటే పలానా సోర్స్ నుంచి, ఒక పాయింట్ సోర్స్ నుంచి మనకి పొల్యూషన్ అనేది వస్తుంది అని మనం చెబుతున్నాం కాబట్టి మనం దాన్ని ఏమనాలి? పాయింట్ సోర్స్ పొల్యూషన్ అనాలి. ఇదిగోండి, ఒక ప్రాంతం, అది ఫ్యాక్టరీ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఒక వెహికల్ కావచ్చు, పలానా ప్రాంతం నుంచి వస్తుందని చెప్పి మనం ఐడెంటిఫై చేస్తున్నాం. అలా ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి మనకి
పొల్యూషన్ కారకాలు వస్తున్నాయి అని చెప్పడాన్ని పాయింట్ సోర్స్ పొల్యూషన్ అంటాం. ఒకవేళ నాన్ పాయింట్ సొల్యూషన్ అన్నాడు అనుకోండి, మనకి సోర్స్ తెలియదు, మనకి ఎక్కడో సోర్స్ తెలియదు, ఎక్కడ కాలువలో ఏ హానికరమైన పదార్థం కలిగిందో మనకు తెలియదు. ఉదాహరణకి మెటల్ హార్మ్ఫుల్స్ ఉంటాయి అన్నమాట. ఏ ఫ్యాక్టరీ నుంచి ఏ పాదరసమో లేకపోతే ఏ మెర్క్యూరియో ఏ క్యాడ్మియమో ఎక్కడ కలిసిందో తెలియదు. అటు తెలియకుండా అక్కడి నుంచి వచ్చిన వాటర్ని ఎక్కడో ఉన్న ప్రాంతంలో వాళ్ళు తాగారనుకోండి, దానివల్ల ఆ పొల్యూషన్ వల్ల కూడా మనుషులు ప్రమాదానికి గురవుతారు. కానీ అక్కడ మనకి పలానా పాయింట్ నుంచి మనకి జరిగిందనే విషయం తెలియదు అనమాట. దట్ ఈస్ కాల్డ్ నాన్ పాయింట్ సొల్యూషన్, నాన్ పాయింట్ సోర్స్ సొల్యూషన్ అనమాట. ఓకేనా. మళ్ళీ రేడికల్ సొల్యూషన్ అంటే అర్థం ఏంటి? రేడికల్ సొల్యూషన్ అంటే అర్థం ఏంటంటే మన వాతావరణంలో ప్రైమరీ పొల్యూటెంట్స్ ఉన్నాయి. ప్రైమరీ పొల్యూటెంట్స్ ప్రధాన వాతావరణాన్ని పాడు చేసే కారకాలు. ఉదాహరణకి నైట్రోజన్ డైఆక్సైడ్ తీసుకోండి. ఇది ఎప్పుడైతే రియాక్ట్ విత్ సన్లైట్, ఎప్పుడైతే సన్లైట్తో రియాక్షన్ జరుగుతుందో అక్కడ కొన్ని రేడికల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. కొన్ని ప్రమాదకరమైన వాటిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ రేడికల్స్ వలన వాతావరణంలో స్మాగ్ ఫామ్ అవటం, వాతావరణంలో ఎయిరోజోల్స్ ఫామ్ అవటం, బాగా పొగమంచు కనపడటం, ఇలాంటి బాగా ఎక్కువ జరుగుతూ వాతావరణం మొత్తం కూడా దెబ్బతింటూ ఉండిద్ది. ఓకేనా. కాబట్టి పొగమంచు ఎయిరోజోల్స్ ఇలాంటివి ఎక్కువగా ఫామ్ అయిపోయి ఏమైపోయిద్ది, ఆ వాతావరణం మొత్తం దెబ్బతినిద్ది. దాన్ని మనం రాడికల్ పొల్యూషన్ అంటాం. ఇక ర్యాండమ్ పొల్యూషన్ అంటే ఏదో ఒకటి ర్యాండమ్గా ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకో అంటాం కదా, ర్యాండమ్గా అది ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, నాయిస్ పొల్యూషన్ కావచ్చు, ఓకేనా, ఇంకేమైనా కావచ్చు అనమాట. అది ఆన్సర్. సో ఎన్విరాన్మెంట్ నుంచి పొల్యూషన్ అనే సెక్షన్ కింద మనకి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. కమింగ్ టు ఈ క్వశ్చన్ చూడండి. విచ్ టర్మ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద క్లోజ్నెస్ ఆఫ్ ది మెజర్డ్ వాల్యూ టు ద స్టాండర్డ్ ఆర్ ది ట్రూ వాల్యూ అన్నాడు. ఈ ఐదో క్వశ్చను మీకు యాదృచ్ఛికం, ఖచ్చితత్వం అని చెప్పి తెలుగులో ఉండిద్ది. అక్కడ ఆప్షన్స్ తప్పించారు. ట్రాన్స్లేషన్ అయితే కొన్ని పదాలు సేమ్గా చేశారు, కానీ ఆన్సర్స్ చాలా వాటిలో తప్పించారు. ఇక్కడేమో యాక్యురసీ ఆన్సర్ ఉండిద్ది, అక్కడేమో ప్రిసిషన్ ఆన్సర్ ఉండిద్ది. కాబట్టి ఆ తేడాలు చాలా ఉన్నాయి తెలుగులో కన్వర్షన్ జరిగినప్పుడు. అది మీరు చూసుకోండి. ఓకేనా. ఐదో క్వశ్చన్ ఏమీ లేదు, క్లోజ్నెస్ టు ద మెజర్డ్ వాల్యూ. మనం ఒక వాల్యూని కొలుద్దాం అనుకున్నాం, దాన్ని స్టాండర్డ్ వాల్యూ లేదా ట్రూ వాల్యూ అంటాం. ఆ ట్రూ వాల్యూ దగ్గరికి ఒక వాల్యూని మనం చెప్పగలిగాం అనుకోండి, దాన్ని క్లోజ్నెస్ టు ద మెజర్డ్ వాల్యూ. మనం ఏ వాల్యూ కొలుద్దాం అనుకున్నామో దానికి దగ్గరికి ఒక వాల్యూ చెబితే దాన్ని యాక్యురసీ అంటాం. ఓకేనా. ఉదాహరణకి మన ఆన్సరు 78.002 ఉంది. మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 78.001కి వచ్చాం. అంటే మనం ఏం చేసాం, యాక్యురసీగా వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం, చాలా దగ్గరికి ఫైండ్ అవుట్ చేసాం. కాబట్టి మనం దాన్ని ఏమనాలి, యాక్యురసీ, ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చామని చెప్పాలి. ఓకేనా. అయితే ఈ యాక్యురసీ ప్రిసిజన్కి తేడా గమనించండి. ఈ రెండు ఉంటాయి, యాక్యురసీ అండ్ ప్రిసిషన్ అనమాట. యాక్యురసీ అంటే ఖచ్చితత్వం. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ హై యాక్యురసీ, హై ప్రిసిషన్. యాక్యురసీ అంటే ఏం చెప్పాను, క్లోజ్నెస్, దగ్గరికి రావటం. ప్రిసిషన్ అంటే 10 సార్లు వాల్యూ కనుక్కున్నావు, ప్రతిసారి కూడా నీకు ఒకే వాల్యూ వచ్చింది, దాన్ని ప్రిసిషన్ అంటారు. ఇదిగోండి ఇక్కడ ఒక వ్యక్తి బాణాలు వేస్తున్నాడు, ప్రతిసారి బాణం ఎక్కడ వేసాడు, ఇదిగోండి సెంటర్లోనే వేసాడు, కానీ ప్రతిసారి ఒకే చోట వేసాడు. అందుకే హై యాక్యురసీ, హై ప్రిసిషన్. ఇదిగోండి ఇక్కడ లో యాక్యురసీ, ఇక్కడ వేయాలి, మధ్యలో వేయాలి, బుల్జై దగ్గర వేయాలి, కానీ ఇక్కడ వేసాడు, అంటే లో యాక్యురసీ అనమాట. కానీ హై ప్రిసిషన్, అన్ని చోట్ల ఇక్కడ వేసాడు అనమాట. తప్పు చేసినా రైట్ చేసినా ఒక పాయింట్ దగ్గరే ఎక్కువసార్లు వేసాం అనుకోండి, దాన్ని ప్రిసిషన్ అంటాం. మెజర్ ద కన్సిస్టెన్సీ, ఆ కన్సిస్టెన్సీని మెజర్ చేయడం అన్నమాట. ఇక్కడ చూడండి హై యాక్యురసీ, ఇదిగోండి ఇది మెయిన్ పాయింట్, చుట్టూ దగ్గరలో వేసాం అంటే పర్లేదు. లో ప్రిసిషన్, అన్ని దూరం దూరంగా వేసాం. ఇక్కడ చూడండి ఇది ఇక్కడ వేయాలి, కానీ అన్ని దూరంగా వేసాం, 2 మార్కులు. కాబట్టి లో యాక్యురసీ, లో ప్రిసిషన్ అనమాట. అన్నీ ఒక చోట వేయగలిగాం అనుకోండి కన్సిస్టెన్సీ, అన్నీ ఒక చోట కాకుండా ఎక్కడెక్కడో వేసాం అనుకోండి ప్రిసిషన్. ఓకేనా. అది చాలా ఇంపార్టెంట్. ఇక అప్రాక్సిమేట్ అంటే తెలుసు,
మనం చేసిన స్టాండర్డ్ వాల్యూకి దగ్గరగా రావటం, అంటే మరీ క్లోజ్ కాదు, కాస్త దూరంగా అనమాట. దాన్ని అప్రాక్సిమేట్ వాల్యూ అంటారు. ఇక మీన్ అంటే మీకు తెలుసు, యావరేజ్ అనమాట. ఓకేనా? సో ద ఆన్సర్ ఈజ్ యాక్యురసీ, క్లోజ్నెస్ టు ద స్టాండర్డ్ ఆర్ ట్రూ వాల్యూ. మనం కొలుద్దాం అనుకున్న సరైన ఆన్సర్కి బాగా దగ్గరగా వస్తే యాక్యురసీ, దూరంగా వస్తే అప్రాక్సిమేట్. మనం కొలుద్దాం ఉన్న వస్తువు దగ్గర ఒక వాల్యూని కొలుస్తున్నాం, ఎన్నిసార్లు కొలిచినా ఆ దగ్గరికి వస్తున్నాం అనుకోండి, అండ్ దట్ ఈజ్ ప్రిసిషన్ అనమాట. ఓకేనమ్మా? ఈ పిక్చర్ మీకు అర్థమైతే తీసుకొచ్చాను నేను. అండ్ కమింగ్ టు ఈ క్వశ్చన్ చూడండి. మనం లాస్ట్ షిఫ్ట్లో కూడా 5S మాట్లాడుకున్నాం. 5Sలు ఉంటాయి వర్క్ ప్లేస్ దగ్గర అని మనం మాట్లాడుకున్నాం. దాని మీద కాస్త క్వశ్చన్ లోపలికి వెళ్ళాడు. 10వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టూల్స్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు సపోర్ట్ ది స్టాండర్డైజ్డ్ స్టెప్ ఇన్ 5S మెథడాలజీ అన్నాడు. పనిచేసే పని ప్రాంతాల్లో 5S మెథడాలజీని వాడతారు. అంటే సార్ట్, సెట్ ఇన్ ఆర్డర్, షైన్, స్టాండర్డైజ్, సస్టైన్. ఇవి మీకు ఏంటో లాస్ట్ షిఫ్ట్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? అయితే ఇక్కడ స్టాండర్డైజ్ అనేది, ఇదిగోండి, స్టాండర్డైజ్ అనే స్టెప్లో ఏం జరిగిద్ది అన్నాడు. ఏం జరిగిద్ది అంటే ఇక్కడ జాబ్ సైకిల్ చార్ట్స్ అనమాట. జాబ్ సైకిల్ చార్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకేనా? సామాన్యంగా సార్ట్ అంటే ఏంటి? ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయాలి అని చెప్పి మన ఆర్డర్లో పెట్టుకుంటాం. తర్వాత సెట్ ఇన్ ఆర్డర్, దాన్ని ఒక క్రమంగా ఏమేమి చేసుకోవాలో ఒక క్రమంలో పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక షైన్, అలా పెట్టుకున్న తర్వాత అన్ని క్లీన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. క్లీన్, ఆ క్లీన్నెస్ షైన్ అనమాట. ఈ 3 పనులు జరిగింది అనుకోండి, స్టాండర్డైజ్. ఓకేనా? అప్పుడు జాబ్ సైకిల్ చార్ట్ అనమాట. మీకు ఇంకా చెప్పాలనుకో, మీకు డీమార్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెబుతాను నేను. ఓకేనా? డీమార్ట్లో ఇప్పుడు మనం టాయిలెట్స్కి వెళ్ళామనుకోండి, టాయిలెట్స్ డోర్ వెనకాల ఒక చార్ట్ ఉండిద్ది. ఆ చార్ట్లో ఎవరెవరు ఏ రోజు వచ్చి క్లీన్ చేశారన్నది ఉండిద్ది అనమాట. ఇప్పుడు క్లీన్ చేయటం అనేది జాబ్ సైకిల్ చార్ట్ అనమాట. దాని ముందు ఏం చేయాలి? ఫస్ట్ ఒకరు వస్తారు, వచ్చి ఇదిగోండి ఈ ఫ్లోర్ని మనం క్లీన్ చేయాలని మార్క్ చేసుకుంటారు. ఆ తర్వాత కొంతమంది లేబుల్స్ వేస్తారనమాట. రోడ్డు మీద కానీ టీమార్ట్లో కానీ కొన్ని లేబుల్స్ ఉంటాయి. క్లీన్ చేసిన తర్వాత లేడీస్ కిట్, జెంట్స్ కిట్ అని లేబుల్స్ వేస్తారు. ఓకేనా? కాబట్టి ఫ్లోర్ మార్కింగ్స్, లేబుల్ డిజైన్స్ ఇవన్నీ కూడా సెట్ ఇన్ ఆర్డర్ సార్ట్లో వస్తూ ఉంటాయి. అవి 2 వేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత సంతకం చేసి వెళ్ళిపోతారు, నా పని అయిపోయింది అని చెప్పి. అది జాబ్ సైకిల్ చార్ట్స్ అనమాట. ఓకేనా? అది అనేది ఎక్కడ ఉండిద్ది అంటే స్టాండర్డైజ్లో ఉండిద్ది. ఈ 3 పనులు జరిగిన తర్వాత జాబ్ సైకిల్ చార్ట్ దగ్గరికి రావాలి. రావటం వచ్చి సంతకం చేస్తే కుదరదు. రావాలి, ఏమేం పని చేయాలో పెట్టుకోవాలి, క్లీన్ చేయాలి, మార్కింగ్ వేసుకోవాలి, అప్పుడు సంతకం చేయాలి. అదనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెబుతున్నా. వర్క్ ప్లేస్ అది ఏదైనా కానివ్వండి, ఏ పనైనా తీసుకోండి, క్రమంగా జరిగేది మాత్రం ఇదే అనమాట. ఓకేనా? కమింగ్ టు వర్క్ పవర్ ఎనర్జీ నుంచి మళ్ళీ క్వశ్చన్. వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ పొసెస్డ్ బై అన్ ఆబ్జెక్ట్ హ్యావింగ్ మాస్ 25 kg అండ్ వెలాసిటీ 2 m/s, యూనిఫామ్ వెలాసిటీ అన్నాడు. దానివల్ల కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ½ mv². ½ × 25 × 2 రోజులు 4, 2 ఒకట్లు 2 రోజులు, 25 రోజులు 50. ఆన్సర్ 50 అనమాట. ఓకేనా? కమింగ్ టు ఈ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఓమ్స్ లా? ఓమ్స్ లాకి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అన్నాడు. ఫస్ట్ది, ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ అన్నాడు. ఎస్, పట్టుకున్న ఫస్ట్ ఆప్షన్ రైట్ అయింది. ఓమ్స్ లా అంటే అర్థం ఏంటి? ద వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్స్టెంట్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. The voltage is directly proportional to current at constant temperature. టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు వోల్టేజ్ని పెంచితే కరెంట్ పెరిగింది, అంతే అన్నమాట. ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ అన్నాడు. తప్పు. ఇఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద 2 ends of the conductor 1 volt, the current flowing through 1 amp, the resistance is 2 ohms అన్నాడు. తప్పు. R = V/I. 1/1 ఏమైంది? 1 వచ్చింది. 2 అని ఎలా ఇస్తాడు? తప్పు.
కరెంట్ త్రూ రెసిస్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు రెసిస్టర్. తప్పు. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అనమాట. ఓకేనా, మిగతా ఆప్షన్స్ కూడా చాలా జాగ్రత్తగా చెకింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ 15వ క్వశ్చన్ మోషన్ నుంచి అడిగాడు. మోషన్ అనే కాన్సెప్ట్ నుంచి, ఫోర్స్ అండ్ మోషన్ ఉండేది కదా దాని నుంచి. ఏ పర్సన్ జాగింగ్ ఇన్ ద పార్క్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అన్నాడు. నాట్ కరెక్ట్ అడిగాడు. ఓకేనా, నాట్ కరెక్ట్, జాగ్రత్తగా పెట్టాలి. చూడండి, పర్సన్ జాగింగ్ ఇన్ ద పార్క్ ఈజ్ నాట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అన్నాడు. జాగింగ్ ఇన్ ద పార్క్, సామాన్యంగా పార్క్ అంటే ఏ పార్క్ అయినా ఏ షేప్లో ఉండిద్ది? ఏ పార్క్ అయినా ఏ షేప్లో ఉండిద్ది? సర్క్యులర్ షేప్లోనే ఉండిద్ది. ఏ పర్సన్ జాగింగ్ ఇన్ ద పార్క్ ఈజ్ నాట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అన్నాడు. ఇప్పుడు మనం దీన్ని ఎలా తీసుకోవాలి? పార్క్ అంటే మనం ఎప్పుడు దాన్నే ఫిక్స్ అవ్వాలా? కాదు కదా. పార్క్ అంటే ఎప్పుడైనా సర్కిల్లోనే ఉండాలా? లేదు, మనకు రూల్ ఏముంది? పార్క్ ఎలాగైనా ఉండొచ్చు. కాబట్టి పర్సన్ జాగింగ్ ఇన్ ద పార్క్ ఈజ్ నాట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అన్నాడు. కరెక్టే. మనకి పార్క్ షేప్ ఏంటో మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయకుండా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని చెప్పకూడదు, కాబట్టి రైటే. నెక్స్ట్, ద మోషన్ ఆఫ్ శాటిలైట్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ ఈజ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అన్నాడు. కరెక్టే. శాటిలైట్ భూమి చుట్టూ తిరుగుతుంది, అది దాని కర్పరంలో దాని కక్షలో తిరుగుతూ ఉండిద్ది. కరెక్టే. ద డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ యూనిఫామ్ స్పీడ్ ఈజ్ నాట్ ఏ స్ట్రైట్ లైన్ అన్నాడు. ఈజ్ నాట్ ఏ స్ట్రైట్ లైనా? ఎస్, ఇది నాట్ కరెక్ట్. ఒక డిస్టెన్స్ టైం గ్రాఫ్లో ఆబ్జెక్ట్ అనేది యూనిఫామ్ స్పీడ్లో వెళ్తుందన్నప్పుడు అది స్ట్రైట్ లైన్లో ఉండిద్ది. నాట్ స్ట్రైట్ లైన్ అన్నాడు, కాబట్టి ఇదే రాంగ్ అనమాట. నాట్ కరెక్ట్ అన్నాడు అది. ఓకేనా. ఏ ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ రిప్రజెంట్ యూనిఫామ్ మోషన్. కరెక్టే. కాన్స్టెంట్ వెలాసిటీ ఉంది అంటే కంపల్సరీగా ఇక్కడ ఏ మోషన్ ఉన్నట్టు? యూనిఫామ్ మోషన్ ఉన్నట్టు. సో నాట్ ఏ స్ట్రైట్ లైన్ ఉంది, సో అదే రాంగ్ అనమాట. నాట్ కరెక్ట్ అది, అక్కడ నాట్ ఉండకూడదు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. చూసారా ఎంత సబ్జెక్ట్ పెడుతున్నాడో, ఎంత వివరంగా చదువుకోవాలి మనం. ఇలాగే ప్రతి క్వశ్చన్ ఇలాగే ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా, ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా సాల్వ్ చేసేలా ఉంటాయి, అది మీరు గమనించండి. విచ్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ థర్మామీటర్స్? మనం టెంపరేచర్ కొలవడానికి ఏం చేస్తూ ఉంటాం? థర్మామీటర్ వాడుతూ ఉంటాం. దానిలో బ్రోమిన్ని మనం వాడాం, లెడ్ని మనం వాడాం. ఏం వాడతాం? మెర్క్యూరీని వాడతాం. ఎందుకు సార్ మెర్క్యూరీని వాడుతున్నాం? మెర్క్యూరీకి యూనిఫామ్ ఎక్స్పాన్షన్ ఉంది. అంటే ఒక ప్రాంతంలో అది ఎక్స్పాన్షన్ అయితే మొత్తం ఏరియాని చక్కగా కవర్ చేస్తూ ఎక్స్పాన్షన్ అయింది, మంచి విజిబిలిటీ ఉండిద్ది. అందుకే ఎప్పుడూ కూడా మెర్క్యూరీ షైన్ అవుతూ ఉండిద్ది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, డజంట్ స్టిక్ టు గ్లాస్. మీరు ఒక గ్లాసులో వేసారనుకోండి, గ్లాసు గోడలకు అతుక్కోదు. వాటర్ని పోసి తీయండి, వాటర్ గ్లాసు గోడలకు అతుక్కుండిద్ది. కానీ మెర్క్యూరీ పోసి అతుక్కోదు. ఈ 3 కారణాలు మెర్క్యూరీని థర్మామీటర్లో వాడటానికి క్వాలిఫికేషన్స్గా మారినాయి అన్నమాట. ఓకేనా. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గ్యాలియం కాదు. జాగ్రత్త చూడండి. 20వ క్వశ్చన్. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మెర్క్యూరీ మీద ఎప్పుడైనా అడిగే అవకాశం ఉంది. మెర్క్యూరీకి లో ఫ్రీజింగ్ పాయింట్ ఉండిద్ది, ఇది కూడా ఒక కారణం అన్నమాట. లో ఫ్రీజింగ్ పాయింట్ -39°C అనమాట. అందుకే మెర్క్యూరీని ఉపయోగించిన థర్మామీటర్స్ని లో టెంపరేచర్స్ కొలవడానికి కూడా వాడతారు. అదేవిధంగా హై బాయిలింగ్ పాయింట్ ఉండిద్ది. దానికి తెలిసి ఎంత ఉండిద్దో? 357°C అనమాట. హై బాయిలింగ్ పాయింట్ ఉంది, లో ఫ్రీజింగ్ పాయింట్ ఉంది. అందువల్ల అతి తక్కువ టెంపరేచర్ని కొలవచ్చు, అతి ఎక్కువ టెంపరేచర్ని కొలవచ్చు. దేంతో? మెర్క్యూరీ థర్మామీటర్స్తో. గుర్తుపెట్టుకోండి, 5 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ చూడండి, 20వ క్వశ్చన్. ద థిక్నెస్ ఆఫ్ ది థ్రెడ్ మెజర్డ్ బై ఏ స్టూడెంట్ యూజింగ్ మైక్రోస్కోప్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ 100. ఓకే. ఆఫ్టర్ 30 అబ్జర్వేషన్స్ he finds the average width of the thread is 5.7 mm.
వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ థిక్నెస్ అన్నాడు. సింపుల్, ఎస్టిమేటెడ్ థిక్నెస్ మీకు ఎప్పుడైనా కావాలి అంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి, యావరేజ్ విడ్త్ బై మ్యాగ్నిఫికేషన్. 5.7 mm ఉన్న ఒక చిన్న థ్రెడ్ ఉంది, దాన్ని తీసుకెళ్లి మైక్రోస్కోప్లో పెట్టావనుకో మ్యాగ్నిఫికేషన్ ఎంతంట 100 అంట, బై 100. అప్పుడు నువ్వు ఎంత చూడొచ్చు, 0.057 mm. అంటే ఆ థ్రెడ్ నువ్వు లోపలికి వెళ్ళి అంత బాగా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఎంత మ్యాగ్నిఫికేషన్ ఉంటే ఆ ఇచ్చిన యావరేజ్ విడ్త్ని ఆ మ్యాగ్నిఫికేషన్తో డివైడ్ చేయి, సరిపోయింది. ఈ 30 అబ్జర్వేషన్స్ అక్కర్లా. అబ్జర్వేషన్స్ అంటే గమనించడం అనమాట. నువ్వు ఎన్నిసార్లు చూసినా మ్యాగ్నిఫికేషన్ మీద ఆధారపడి ఉండిద్ది. కాబట్టి 0.057 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనమ్మా. కమింగ్ టు 22వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్షన్స్ ఇన్వాల్వ్స్ సైంటిఫిక్ వర్క్? సైంటిఫిక్ వర్క్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అన్నాడు. వర్క్ జరిగిందని చెప్పడానికి, హోల్డింగ్ ఏ లార్జ్ లోడ్ ఆన్ వన్స్ హెడ్ విత్ స్టాండింగ్ అన్నాడు. స్టాండింగ్ అంటే డిస్ప్లేస్మెంట్ లేదు, సో వర్క్ లేదు. వాచింగ్ ఏ ఫిల్మ్, కూర్చొని సినిమా చూస్తావు, డిస్ప్లేస్మెంట్ లేదు కాబట్టి వర్క్ లేదు. క్లైంబింగ్ అప్ ద స్టైర్స్, ఇది ఆన్సర్ అనమాట. నువ్వు నడుస్తున్నావు అంటే డిస్ప్లేస్మెంట్ ఉంది, డిస్ప్లేస్మెంట్ ఉంటే వర్క్ కూడా ఉండిద్ది, కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్పెండింగ్ టైం కన్వర్సింగ్ విత్ ఫ్రెండ్స్, కూర్చొని మాట్లాడుతున్నావు, దానివల్ల డిస్ప్లేస్మెంట్ ఏమీ ఉండదు కాబట్టి వర్క్ కూడా ఉండదు అనమాట. సో 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 23వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ ఈజ్ యూనిక్ టు టెలిగ్రామ్ కంపేర్డ్ టు వాట్సాప్? వాట్సాప్తో పోల్చుకుంటే టెలిగ్రామ్కి ఉన్న ఒక మంచి ఫీచర్ ఏంటి అని అడిగాడు అనమాట. ఏమై ఉండిద్ది అంటే అండ్ ఫేస్బుక్ మెసెంజర్. ఓకే, వాట్సాప్ ఫేస్బుక్ మెసెంజర్తో పోల్చుకుంటే టెలిగ్రామ్కి ఏముండిద్ది? ఇంటిగ్రేషన్ విత్ ఫేస్బుక్ కాదు, ఎబిలిటీ టు క్రియేట్ ఛానల్స్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ మెసేజెస్ టు లార్జ్ ఆడియన్స్ అన్నాడు. ఎస్, ఇదే కరెక్ట్. మనకి టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్లో ఏంటంటే పాసిబిలిటీ హయ్యర్ ఛానలింగ్ కెపాసిటీ ఉండిద్ది అనమాట. అందుకే మన టెలిగ్రామ్ గ్రూప్స్లో పీడిఎఫ్స్ కానీ ఫైల్స్ కానీ అన్నింటి మనం సెండ్ చేసుకుంటున్నాం. ఎక్కువ ఛానల్స్ని పెట్టుకోవచ్చు, వాట్సాప్లో కూడా ఛానల్ పెట్టుకోవచ్చు, కానీ లిమిటెడ్ మెంబర్స్ అనమాట. సో నెంబర్ ఆఫ్ ఛానల్స్ బ్రాడ్కాస్టింగ్ అందరికి పంపించడానికి టెలిగ్రామ్ చాలా బాగుంటుంది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కాదు, వాయిస్ వీడియో కాలింగ్ రెండిట్లోనూ ఉండిద్ది. టెలిగ్రామ్లో కూడా ఎన్క్రిప్షన్ ఉండిద్ది, కానీ ముఖ్యంగా ఛానలింగ్ కెపాసిటీ అనమాట. కమింగ్ టు వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ నెటిక్విటీ ఇన్ ఆన్లైన్ కమ్యూనికేషన్? నెటిక్విటీ అంటే ఏంటంటే పాటించవలసిన ఒక రూల్ లాంటిది అనమాట. సో ఆన్లైన్ కమ్యూనికేషన్ మనం చెయ్యాలి అంటే మనం ప్రాముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటి అని అడిగాడు. టు ఇంప్రూవ్ టైపింగ్ స్పీడా? కాదు, ఆన్లైన్ కమ్యూనికేషన్కి టైపింగ్ స్పీడ్కి ప్రాముఖ్యమైన విషయం కాదు. ఇదిగోండి, ఇది టు ఎన్జూర్ పొలైట్ అండ్ రెస్పెక్టబుల్ ఇంటరాక్షన్స్. ఎప్పుడైనా ఆన్లైన్ కమ్యూనికేషన్లో పొలైట్గా మాట్లాడాలి, రెస్పెక్ట్ఫుల్, ఎదుటి వరకు గౌరవించి మాట్లాడాలి. అలా మాట్లాడితేనే కన్వర్జేషన్ కమ్యూనికేషన్ బాగుంటుంది అనమాట, లేకపోతే గొడవలు అయిపోతాయి. టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఫాలోవర్సా? కాదు. టు ఎన్హాన్స్ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడా? కాదు. స్పీడ్కి నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ సోషల్ మీడియాకి సంబంధమే లేదు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. ఎక్కువ మనం జాగ్రత్తలు, సేఫ్టీ, మినిమంగా మనం ఆలోచన చేసే పాయింట్స్, ఎథికల్ క్వశ్చన్స్ ఇలాంటివి ఎక్కువ అడుగుతున్నాడు. వాటిని గమనించండి. ఇదిగోండి, ఇది కూడా సేఫ్టీ క్వశ్చన్ లాంటిది అనమాట. వెన్ రిపోర్టింగ్ ఎ ఫైర్ ఇన్ అన్ ఎమర్జెన్సీ, వాట్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ టు ప్రొవైడ్ ఎమర్జెన్సీ సర్వీసెస్? సడన్గా ఒక ఫైర్ జరిగింది ఒక ప్రాంతంలో, నువ్వు ఫైర్ అలారం వాళ్ళకి ఫోన్ చేసి ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అని అడిగాడు. ద లైక్లీ కాజ్ ఆఫ్ ఫైర్ అండ్ ద బిల్డింగ్ ఓనర్స్ నేమ్. కాజ్ ఆఫ్ ఫైర్ ఎందుకు జరుగుండిద్ది, బిల్డింగ్ ఓనర్స్ నేమ్ అసలు ఏమైనా అవసరమా? కాదు. ద వెదర్ కండిషన్స్ అండ్ ద టైమ్ ఆఫ్ ది ఫైర్, ఎప్పుడు మండుకుంది, వెదర్ కండిషన్స్ ఎలా ఉందా? కాదు.
ద కలర్ ఆఫ్ ది స్మోక్ కాదు. డైరెక్షన్ ఈజ్ మూవింగ్, మంట ఎటువైపు వస్తుంది, పొగ ఎటువైపు వెళ్తుంది, ఇది కాదు. ఇది అనమాట. హౌ ద ఫైర్ స్టార్టెడ్, ఇఫ్ సమ్మన్ ఈజ్ ఇంజూర్డ్ ఆర్ మిస్సింగ్. ఫైర్ ఎలా వచ్చింది? ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్ వల్ల వచ్చిందా, కెమికల్స్ వల్ల వచ్చిందా, గ్యాస్ పేలటం వల్ల వచ్చిందా, నువ్వు చెప్పాలి. దాన్ని బట్టి వాళ్ళు తీసుకురావాల్సిన ఫైర్ ఎక్స్టింగ్విషన్ తీసుకొస్తారు. అట్ ద సేమ్ టైం ఎవరైనా ఇంజూర్ అయ్యారనుకోండి, వెంటనే వాళ్ళు అంబులెన్స్కి చెప్పటమో, వాళ్ళతో పాటు అంబులెన్స్ కూడా కలిసి వచ్చింది అనమాట. దాన్ని బట్టి మంటలు ఆపటం, జాగ్రత్తలు రెండు తీసుకుంటారు. మనిషిని కాపాడటం కూడా జరిగింది అనమాట. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 27వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ప్రైమరీ రీజన్ ఫర్ అడాప్టింగ్ సైంటిఫికల్లీ డిజైన్డ్ మెథడ్స్ ఫర్ సేఫ్లీ డిస్పోజింగ్ టాక్సిక్ వేస్ట్ ఫ్రమ్ ఆటోమొబైల్స్. ఆటోమొబైల్స్ అంటే మనం నడిపే బండ్లు, వెహికల్స్, వీటి నుంచి వచ్చిన టాక్సిక్ వేస్ట్, ప్రమాదకరమైన ఈ కారకాలు ఉంటాయి కదా, వాటిని సేఫ్లీ డిస్పోజ్ చేయడానికి సైంటిఫిక్గా కొన్ని మెథడ్స్ని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. ఎందుకు ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాం అంటే, టు ఇంప్రూవ్ వెహికల్ లైఫ్ స్పాన్ పెంచడానికి ఎన్ని చేస్తున్నామా? కాదు. టు రెడ్యూస్ ఫ్యూయల్ కన్జంప్షన్ కోసం ఈ జాగ్రత్తలన్నీ ఎందుకు? కాదు. ద ఆన్సర్ ఈస్ టు ప్రొటెక్ట్ హ్యూమన్ హెల్త్ హార్మ్ఫుల్ ఫ్యూమ్స్ అండ్ డస్ట్ ఇన్ ద ఎయిర్. వాతావరణంలో ఉన్న ప్రమాదకరమైన వాయువుల నుంచి, అదేవిధంగా ఎయిర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ నుంచి మనిషి హెల్త్ని కాపాడటానికి టాక్సిక్ వేస్ట్ని ఎలా సైంటిఫిక్ మెథడ్లో మనం డిస్పోజ్ చేయాలి, వాతావరణంలో ఉండకుండా చేయాలని మనం ఆలోచన చేస్తున్నాం. టు ఇంక్రీజ్ వెహికల్ పర్ఫార్మెన్సా? కాదు. వెహికల్ పర్ఫార్మెన్స్కి టాక్సిక్ వేస్ట్కి సంబంధం ఏముంది? కాదు. ఓకేనా. నెక్స్ట్, హౌ డస్ రెట్రోఫిట్టింగ్ అండ్ ఓల్డ్ బిల్డింగ్ విత్ ఎనర్జీ ఎఫిషియెంట్ విండోస్ ఇంపాక్ట్ ఎనర్జీ కన్జంప్షన్ అన్నాడు. రెట్రోఫిట్టింగ్ అన్నాడు అంటే, ఏదో పాత బిల్డింగ్ ఉంది, ఆ పాత బిల్డింగ్ వాళ్ళు కట్టించుకున్నప్పుడు సరిగ్గా వెంటిలేషన్ అనేది ఉండదు అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దానికి రెట్రోఫిట్టింగ్ ఇస్తున్నాం. ఓకేనా. అంటే మంచిగా వెంటిలేషన్ బాగా వచ్చేలా చేయడం, ఇక కొత్తగా రీమోడల్ చేస్తున్నాం. అలా చేస్తున్నప్పుడు ఎనర్జీ ఎఫిషియెంట్ విండోస్ అనేవి ఏ విధంగా ఎనర్జీ కన్జంప్షన్ని ఇంపాక్ట్ చేస్తాయి అన్నాడు. ఏం చేస్తాయి చూద్దాం. ఇట్ కాజెస్ రైజ్ ఇన్ ద ఇండోర్ టెంపరేచరా? పాత బిల్డింగ్కి మంచి విండోస్ అన్నీ పెట్టినప్పుడు లోపల టెంపరేచర్ పెరిగిద్దా? కాదు. ఇట్ డిక్రీజెస్ ద బిల్డింగ్ హీటింగ్ అండ్ కూలింగ్ అనమాట. ఇది వెంటిలేషన్ బాగా పెట్టామనుకోండి, ఏమైంది? ఇంట్లో ఉండే టెంపరేచరు, ఇంట్లో ఉండే వేడి అనేది బాగా తగ్గిపోయి మంచిగా కూలింగ్ పెరిగిద్ది అనమాట. ఓకేనా. ఇట్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ఎనర్జీ కన్జంప్షనా? కాదు. ఇట్ ఇంక్రీజెస్ ద నీడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ లైట్నింగా? కాదు. విండోస్ పెడతాం వల్ల లైట్ ఇంకా బాగా లోపలికి వచ్చింది, దానివల్ల మనం ఇంకా లైట్లు పెట్టాల్సిన పని తగ్గిద్ది, కానీ వాడు ఇంక్రీజెస్ అన్నాడు. తప్పు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెంటిలేషన్ అంటే మన ఇంటి పైన సీలింగ్ ఉంది కదా, సీలింగ్ దగ్గరలో మనం చిన్న హోల్స్ లాంటివి పెడుతూ ఉంటాం. అలా ఎందుకు పెట్టాలంటే వేడి గాలికి బరువు తక్కువ. అప్పుడు వేడి గాలి, మన ఇంట్లో గాలి బాగా వేడెక్కింది అనుకోండి, చక్కగా అది పైకి వెళ్ళిపోయింది. వేడి గాలి బరువు తక్కువ కాబట్టి పైకి వెళ్ళిపోయి, ఇదిగోండి సీలింగ్ కింద ఉన్న వెంటిలేషన్ హోల్స్ గుండా బయటికి వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళిపోయింది. ఇప్పుడు కిందనున్న వేడి గాలి పైకి వచ్చి బయటికి వెళ్ళిపోయింది కదా, మరి ఆ స్పేస్ని ఎవరో ఒకరు పూరించాలి కదా. అప్పుడు బయట నుంచి చల్లగాలి కిటికీలో నుంచి వచ్చింది అనమాట. చల్లగాలి కిటికీలో నుంచి రావాలి, వేడి గాలి వెంటిలేషన్ నుంచి బయటికి వెళ్ళాలి. వేడి వెంటిలేషన్, వి అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ 29వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? ప్లాస్టిక్ అండ్ వుడ్ ఎలో హీట్ టు పాస్ త్రూ దెమ్ ఈజీలీ అన్నాడు. తప్పు. అసలు ప్లాస్టిక్ హీట్ అనేవి ఏంటి? ఇన్సులేటర్స్, తమ గుండా హీట్ని వెల్లనింప చెయ్యవు. ఆల్ మెటల్స్ ఆర్ పూర్ కండక్టర్స్ అన్నాడు. తప్పు. మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్ అన్నమాట. నెక్స్ట్, డ్రై ఎయిర్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అన్నాడు. తప్పు. పొడి గాలి హీట్ కండక్టర్ కాదు. ఓకేనా. మరి ఏంటి అర్థం? కాపర్ అండ్ అల్యూమినియం ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అనమాట. సో కాపర్ ఈజ్ మోర్ థర్మల్ కండక్టివిటీ దెన్ అల్యూమినియం. కాపర్ కన్నా ఏజీ ఎక్కువ, ఏజీ కన్నా ఏయు ఎక్కువ. సో కాపర్ అండ్ అల్యూమినియం బోత్ ఆర్ గుడ్ కండక్టర్స్, మంచి ఉష్ణ వాహకాలుగా పనిచేస్తాయి. ఈ క్వశ్చన్ చూడండి.
ఈ క్వశ్చన్ చూసి చాలామంది భయపడే అవకాశం ఉంది. నేను సింపుల్గా చెబుతాను, మీకు క్లియర్ కట్గా అర్థమైపోయింది అనమాట. ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ n నెంబర్ ఆఫ్ 1 ohm రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. n నెంబర్ అంట. మనం ఎగ్జాంప్షన్ చేద్దాం. సపోజ్ గుర్తుపెట్టుకోండి, మనం ప్రిపేర్ అయ్యే విధానం వేరు, ఎగ్జామ్లో అడుగుతున్న విధానం వేరు. ఓకేనా? మనం ఎగ్జామ్లో ఏం అడుగుతున్నాడో తెలుసుకోకుండా పిచ్చిగా 100 మార్కులు రాసుకున్న 1 మార్కు రాదు. మాక్ టెస్ట్లు ఎప్పుడు రాయాలంటే సరిగ్గా ఎగ్జామ్లో అడుగుతున్న క్వశ్చన్లు ఆ మార్కులు వస్తున్నాయా, నేను సరిగ్గా అడిగే క్వశ్చన్స్నే ప్రాక్టీస్ చేస్తున్నానా లేదా అన్న విషయం మనం గమనించాలి. అసలు ప్రీవియస్ మార్క్స్లో ఏ క్వశ్చన్స్ ఉన్నాయో మనకు తెలియకుండా, 2025లో ఎలా అడిగాడో తెలియకుండా 2019కి వెళ్ళాం అనుకోండి, నష్టం. నేను ఆల్రెడీ 2019లో ఉన్న ప్రతి పీవైక్యూ చెప్పేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ పీవైక్యూ, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డ్రాయింగ్ అన్నీ చెప్పేశాను. ఇప్పుడు 2025 పీవైక్యూస్ కూడా చెబుతున్నాను. ఓకేనా? ఇప్పుడు 2026లో మనం వెళ్తున్నప్పుడు మనం ఫోకస్ ఎక్కువ చేయాల్సింది 2025ని. బికాస్ 2019 మోడల్ ఇక్కడ మనం అడగనప్పుడు మనం ఆ మోడల్లో వెళ్ళకూడదు, ఈ 25 మోడల్లో మనం వెళ్ళాలి. అందుకోసం నేను కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అర్థమైందా? నా గంటన్నర వీడియోలో ఎవరు మాట్లాడరు, కానీ నేను ఓపిక చేసుకొని మొత్తం మాట్లాడుతున్నాను. బికాస్ మనకి సబ్జెక్ట్ మీద అవగాహన రావాలి. ఓకేనా? ఇది ఆషామాషి వీడియో కాదు, నేను చాలా కష్టపడి చెబుతున్నాను. నా కష్టానికి విలువ ఉండాలి అంటే ఇక్కడ చూసే 1000 మంది అయినా 2000 మంది అయినా, నాకు తెలుసు ఆడు గంట సేపు చూశాడు అంటే వాడు సరిగ్గా చదివేవాడైతేనే చూస్తాడు. అర్థమైందా? నేను మిమ్మల్ని అలా దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకుంటున్నా. సో మీరు కంపల్సరీ అలా చూడాలనుకుంటే ప్రతి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఇక్కడితో వదలను, చివరిలో చెబుతాను నేనేం చేస్తాను, నా ప్లాన్ ఏంటో మీకు క్లియర్గా చెబుతాను. చూడండి, n నెంబర్ ఆఫ్ 1 ohm రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అన్నాడు. ఉదాహరణకి 1 2 3 4 1 ohm 1 ohm 1 ohm 1 ohm టోటల్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/1 అంటే ఇది R1 R2 R3 R4. ఇదిగోండి R1. వివరంగా చెబుతున్నా. ఇప్పుడు మొత్తం సాల్వ్ చేసాం అనుకోండి, 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 ప్లస్ 1 1 1/R ఈక్వలెంట్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. సో R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/4. ఇది నా ఆన్సర్. దీన్ని ఇలా పెట్టుకో. ఇప్పుడు వాడు ఏమన్నాడు చదువు. ఫుల్ స్టాప్ వరకు జరిగిన కథ అంతా ఇదన్నమాట. ఇప్పుడు చదువు. వెన్ 1 ఆఫ్ ది రెసిస్టర్స్ ఈజ్ ఎలిమినేటెడ్. ఇప్పుడు ఒక రెసిస్టర్ని తీసేశాడు అంటే ఇప్పుడు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. అవునా కాదా? 1 ohm 1 ohm 1 ohm 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/1 మొత్తం ఈక్వల్ టు 1 ప్లస్ 1 ప్లస్ 1 మొత్తం ఎంత వచ్చింది? 3 వచ్చింది. 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 3. అప్పుడు 1/3 ఈక్వల్ టు R ఈక్వలెంట్. ఇది ఒక ఆన్సర్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఈ 1/4 ప్లేస్లో నేను 1/n రాశాను. 4 రెసిస్టర్లు తీసుకున్నా కాబట్టి n ఈక్వల్ టు 4. ఇప్పుడు ఒక రెసిస్టర్ తగ్గించడం వల్ల ఇక్కడ ఏమైంది? 3 వచ్చింది. అంటే n-1 కదా. n అంటే 4, n-1 అంటే అర్థం ఏంటి? 3. కాబట్టి 1/n-1 అనేది నా ఆన్సర్. ఇదిగోండి, ఇది చేసే పద్ధతి ఎగ్జాక్ట్గా అనమాట. ఇంకా సింపుల్గా కూడా చేయొచ్చు, కానీ పద్ధతి వెళ్ళండి మీరు. రేపు క్వశ్చన్స్ మారుస్తాడు, ఇంత ఈజీగా ఇవ్వడు. అప్పుడు మీరు దెబ్బ పడకుండా తేడా పడకుండా ఉండాలంటే ఇలా వెళ్ళండి. ఓకేనా? సింపుల్. మీకు వివరంగా చెప్పాలి కూడా అంతసేపు పట్టింది, కానీ ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ 31 క్వశ్చన్. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ సాలిడ్ యాంగిల్? సాలిడ్ యాంగిల్కి SI యూనిట్ ఏంటి అన్నాడు. సాలిడ్ యాంగిల్కి ఏంటి? రేడియన్నా? కాదు. మీటరా? కాదు. స్టెరిడియన్. ఎస్, స్టెరిడియన్ ఈజ్ ద సాలిడ్ యాంగిల్ యూనిట్స్ అనమాట. స్మాల్ s స్మాల్ r ఇలా రిప్రజెంట్ చేయాలి. ఓకేనా? అదే ఒకవేళ ప్లేన్ యాంగిల్ అన్నాడు అనుకోండి, ప్లేన్ యాంగిల్ యూనిట్స్ ఏంటి? రేడియన్. ప్లేన్ యాంగిల్ యూనిట్స్ ఏంటి? రేడియన్ అనమాట. ఇదేమో ల్యూమినెన్స్ ఇంటెన్సిటీ, ఇదేమో లెంత్ అనమాట. గుర్తుపెట్టుకోండి, రేడియన్ మనం RAD అని రిప్రజెంట్ చేయాలి. ఈ మధ్య సింబల్స్ కూడా అడుగుతున్నాడు. ఓకేనా? మనకి డిగ్రీస్ నుంచి రేడియన్స్లోకి మారుస్తూ ఉంటాడు, అలా కూడా అడగచ్చు.
ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెబుతా, గుర్తుపెట్టుకోండి. 180 degrees అంటే పై రేడియన్స్ అనమాట. 180 degrees అంటే పై రేడియన్స్. రేపు ఎప్పుడైనా మిమ్మల్ని అడుగుతాడు సింపుల్గా 35 degrees అంటే ఎన్ని రేడియన్స్ అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలి, 180 degrees పై రేడియన్స్ అయితే 35 ఎంత క్రాస్ అనమాట. పై ఇంటూ 35 బై 180, 5 ఏళ్ళు, 5 3 15, 3 0, 5 6 36. సో 7π/36. సో 180 degrees అంటే పై, 35 degrees అంటే 7π/36 అనమాట. 7π/36 అలా మనం ఆన్సర్ చేయాలి. అలా మిమ్మల్ని ఏదైనా అడగచ్చు. రేపు రివర్స్లో అడుగుతాడు అనమాట, 3π/4 అంటాడు. అప్పుడు ఎంత అని చెప్పాలి. 3π అంటే 180/4, 2 2 2 9, 2 4, 4 3 12, 4 3 5 15, 135 అలా నువ్వు చెప్పాలన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఏంటి, స్టెరిడియన్. కమింగ్ టు 32వ క్వశ్చన్ అనమాట, డ్రాయింగ్ నుంచి. టీ స్క్వేర్ అంటే తెలుసు కదా, ఇలా ఉండిద్ది అనమాట టీ స్క్వేర్. దీన్నేమో హెడ్ అంటారు, దీన్నేమో బ్లేడ్ అంటారు. బ్లేడ్ అనొచ్చు, దీని హెడ్ లేదా స్టాక్ అనొచ్చు. ఈ యాంగిల్ 90 degrees ఉండిద్ది. ఇదంతా డ్రాయింగ్లో నేను చెప్పాను. ఓకేనా, ఇప్పుడు ఏమడిగాడు, టీ స్క్వేర్ ఈజ్ యూజ్డ్ టు డాష్ ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్. టీ స్క్వేర్ని ఎందుకు వాడతారని అడిగాడు. ఎందుకు వాడతారు టీ స్క్వేర్, ట్రాన్స్ఫర్స్ ద డైమెన్షన్స్ డివైడింగ్ లైన్స్ ఇంటూ ఏ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్సా, కాదు, దానికోసం వాడరు. డ్రా కర్వ్డ్ లైన్సా, కాదు, కర్వ్డ్ లైన్స్ వాడితే ఇంకేం వాడతారు, ఫ్రెంచ్ కర్వ్స్ వాడతారు. నెక్స్ట్ డ్రా హారిజాంటల్ లైన్స్. ఎస్, ఇది హారిజాంటల్ లైన్స్ డ్రా చేయడానికి, ప్యారల్ లైన్స్ డ్రా చేయడానికి, టు గైడ్ అండ్ హోల్డ్ ద సెట్ స్క్వేర్స్ని డ్రా చేయడానికి అంటే సెట్ చేయడానికి వాడుతూ ఉంటాం అనమాట. సో 3 ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదిగోండి, ఇది ఒక టీ స్క్వేర్ అనుకోండి. ఇది ఒక టీ స్క్వేర్ అనుకోండి. ఇప్పుడు ఒక సెట్ స్క్వేర్ పెట్టుకోవాలనుకోండి, ఇలా సెట్ స్క్వేర్ నేను ఏం చేస్తాను, బేస్గా పెట్టుకుంటా. ఇంకో సెట్ స్క్వేర్ పెట్టుకోవాలనుకోండి, ఇదిగోండి ఇక్కడ పెట్టుకుంటా. చూసారా, సెట్ స్క్వేర్ పెట్టుకోవడానికి నాకు ఎలా ఉపయోగపడింది, ఒక బేస్ లాగా ఉపయోగపడింది. సో టు హోల్డ్ ద సెట్ స్క్వేర్స్. అప్పుడు నేను ఇక్కడ 90, 45, 45, 90 లేదా 30, 60, 90 అని పెట్టుకోగలను. సెట్ స్క్వేర్స్ మనకు 2 రకాలు ఉంటాయి కదా, 60, 30, 90, 45, 45, 90 సెట్ స్క్వేర్స్ అనమాట. ఓకేనా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. నెక్స్ట్ ప్యారల్ లైన్స్. ఇదిగోండి ఇలా బేస్ చేసుకొని ఒక ప్యారల్ లైన్ నేను గీయగలను, లేదా హారిజాంటల్ లైన్ గీయగలను అనమాట. ఇవన్నీ కూడా నేను ఇదేంతో చేయగలను, టీ స్క్వేర్తో చేయగలను. డ్రాయింగ్లో క్లియర్గా చెప్పాను నేను ఇది. ఓకేనా, టీ స్క్వేర్తో మనం ఏ లైన్స్ గీయలేము, కామెంట్ సెక్షన్లో రాయండి చూద్దాం. ఆల్రెడీ క్లాసెస్ విన్నవాళ్ళు, క్లాసెస్ వినకుండా మాత్రం వీటిని చూడొద్దు, మీకు ఏం అర్థం కాదు. మీరు అన్ని క్లాసులు కంప్లీట్ చేసుకొని, మారథాన్ సెషన్లు కంప్లీట్ చేసుకుని మెల్లిగా ఇక్కడికి రండి. నేనైతే ముందు మాట్లాడేసి ఉంచుతున్నాను, ఎందుకంటే ఎగ్జామ్స్లో అడవుడు ఉండకూడదు. నేను ఇంకా చాలా వీడియోలు మాట్లాడాలి కాబట్టి మెల్లిమెల్లిగా ముందే స్టార్ట్ చేశాను. ఓకేనా, సో కామెంట్ సెక్షన్లో రాయండి. బై యూజింగ్ టీ స్క్వేర్ వీ కెనాట్ డ్రా సమ్ లైన్స్, దోస్ ఆర్ కాల్డ్. ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ డ్రాస్ ఏ కరెంట్ 2 amps, సో కరెంట్ ఈక్వల్ టు 2 amps ఇచ్చాడు. ఓకే, ఫర్ 1 second. ఓకే, టైమ్ ఈక్వల్ టు 1 second. ఓకే, దెన్ క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అడిగాడు, ఛార్జ్ ఇచ్చాడు, ఈక్వల్ టు 1.6 × 10⁻−19. ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి రాశాం. ఇప్పుడు ఏమడిగాడు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సింపుల్ ఫార్ములా, n ఈక్వల్ టు, n అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట, Q/E. Q అంటే ఛార్జ్, Q అంటే I × T/E అనమాట. సింపుల్, దాంట్లో సాల్వ్ చేస్తే కరెక్ట్గా మనకు ఆన్సర్ వచ్చేసింది. I అంటే ఎంత, 2, T అంటే ఎంత, 1 second, 1.6 × 10⁻−19. దీనిపై ఇది స్కేల్, అప్పుడు 2/1.6 × 10⁻19 అయింది. ఓకేనా, సో కింద పాయింట్ ఉంది కాబట్టి ఇంటూ 0, కింద 10తో మల్టిప్లై చేసాం అనుకోండి పాయింట్ పోయిద్ది.
4 5 20, 4 4 16. అప్పుడు 1.25 ఇంటూ 10^19. 5/4 అంటే ఎంత? 1.25. సో 1.25 ఇంటూ 10^19. సింపుల్ క్వశ్చన్. క్యాలిక్యులేషన్స్ మీద మంచి స్పీడ్ ఉంటే సప్ప లాగిచ్చేయచ్చు అనమాట. ఓకేనమ్మా. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ ఫార్ములా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్, క్వశ్చన్స్ అడగచ్చు. నలభై రెండో క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ జనరల్లీ ద టెంపరేచర్ రేంజ్ ఇన్ ల్యాబొరేటరీ థర్మోమీటర్? మనం ఆల్రెడీ కూడా మాట్లాడుకున్నాం. ల్యాబొరేటరీ థర్మోమీటర్ అంటే -10 నుంచి 110 డిగ్రీ సెల్సియస్. అదే క్లినికల్ అయితే 35 to 42. ఓకేనా, మనం మాట్లాడుకున్నాం ఇది. సో డిస్కస్డ్ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఎన్విరాన్మెంట్లో కాస్త సెక్షన్ వైజ్గా అడిగాడు. 43వ క్వశ్చన్. అండర్ ద విచ్ సెక్షన్ ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్ట్? ఫ్యాక్టరీల చట్టం 1948 ప్రకారం ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ నియర్ ద కాటన్ ఓపెనర్స్ ఈజ్ ప్రొహిబిటెడ్. కాటన్ ఓపెనర్స్ అనే మిషన్ల దగ్గర ఫ్యాక్టరీ చట్టం ప్రకారం ఆడవాళ్ళు పిల్లలు ఉండకూడదు. ఏ సెక్షను? సెక్షన్ 27. ఆ చట్టంలో ఈ సెక్షన్ కింద కాటన్ ఓపెనర్స్ అంటే పత్తిని ఓపెన్ చేసే మిషన్ల దగ్గర ఆడవాళ్ళు పిల్లలు ఉండకూడదు. ఎందుకు? ఈ కాటన్ ఓపెనర్స్ దగ్గర ఎప్పుడైతే కాటన్ ప్రెస్ చేస్తామో హీట్ టెంపరేచర్ బాగా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అలాంటి ప్రాంతాల్లో ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని పెట్టకూడదు. బికాస్ దే ఆర్ డెలికేట్, వాళ్ళని కాస్త దూరంగా ఉంచాలి అని ఫ్యాక్టరీల చట్టం మనకు తెలియజేస్తుంది ఫస్ట్ ఆప్షన్లో. కమింగ్ టు 45వ క్వశ్చన్. వై డస్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 థిన్ బ్లాంకెట్స్ కీప్ యూ వార్మర్ ఇన్ అ వింటర్ దెన్ ఏ సింగిల్ థిక్ బ్లాంకెట్? ఇది ఆల్రెడీ మనకు వచ్చింది. థిక్ బ్లాంకెట్ మనం కప్పుకోవడం కన్నా 2 థిన్ బ్లాంకెట్స్ వరుసగా పైన కప్పుకోవడం వలన మనకి ఎందుకు ఎక్కువగా వేడి ఉండిద్ది అని అడిగాడు. ఎందుకు? 2 థిన్ బ్లాంకెట్స్ జనరేట్ మోర్ హీటా? కాదు. అసలు బ్లాంకెట్ ఎందుకు జనరేట్ చేసేది హీట్? కాదు. 2 థిన్ బ్లాంకెట్స్ ఎలో మోర్ హీట్ టు ఎస్కేప్. హీట్ ఎస్కేప్ అయితే మన బాడీ ఎందుకు వేడిగా ఉండిద్ది? కాదు. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. 2 థిన్ బ్లాంకెట్స్ క్రియేట్ అడిషనల్ ఇన్సులేటింగ్ లేయర్ ఆఫ్ ఎయిర్ రెడ్యూసింగ్ హీట్ లాస్ అనమాట. హీట్ లాస్ అవ్వకుండా ఉండాలంటే అక్కడ ఎయిర్ అనేది ఇన్సులేటర్గా పనిచేసింది అనమాట. దానివల్ల హీట్ ట్రాప్ అయిపోయింది. బ్లాకింగ్ ఆఫ్ ఎయిర్ అనేది ఆ 2 దుప్పట్ల మధ్య జరగడం వల్ల మనకి వెచ్చగా ఉండిద్ది చలికాలంలో. ఓకేనా. 2 థిన్ బ్లాంకెట్స్ అబ్జర్వ్ మోర్ హీట్. తప్పు. బ్లాంకెట్ ఎప్పుడు జనరేట్ చేయదు, అబ్జర్వ్ కూడా చేయదు. నెక్స్ట్ క్వశ్చన్ 46వ క్వశ్చన్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 సక్సెసివ్ ఫార్మేట్ షీట్ సైజెస్ క్రియేటెడ్ బై ఐదర్ halving along the length or doubling along the width? విడ్త్ని డబుల్ చేయడం కానీ లెంత్ని హాఫ్ చేయడం కానీ చేసి వరుస డ్రాయింగ్ షీట్స్ యొక్క సైజుల యొక్క ఏరియాలను చెప్పండి అన్నాడు. సింపుల్. A0, A1, A2, A3, A4 మీకు చెప్పాను. దీని డ్రాయింగ్ సైడ్ 1 mm² అనుకోండి. అప్పుడు దీన్ని ఎంత ఉండిద్ది? 0.5 ఉండిద్ది. దీంట్లో సగం 0.25, దీంట్లో సగం 0.625 అనమాట. ఓకే. ఇంకా తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు మనం చూసామనుకోండి A0, A1. A0 డ్రాయింగ్ షీట్ ఎంత? 1. A1 డ్రాయింగ్ షీట్ ఎంత? 0.5. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1:1/2. ఇప్పుడు 2 వెళ్ళింది అనుకోండి 2:1. ఓకేనా. కాబట్టి సబ్సిక్వెంట్ అంటే A0, A1 డ్రాయింగ్ షీట్ సైజ్ ఎంత ఉంది? 2:1 ఉండిద్ది. ఇది మీరు ఏమైనా తీసుకోండి. A0, A1 తీసుకోండి, A1, A2 తీసుకోండి, A2, A3 తీసుకోండి, ఏం తీసుకుని సరిపోయింది అనమాట. ఓకేనా. సో 1:5. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి తీసుకున్నాం అనుకోండి 0.0625 ఇలాగనమాట. ఇలా మనం డ్రాయింగ్ షీట్లో మనం ఏదైనా తీసుకోవచ్చు. ఈ 2 సింపుల్గా దగ్గరలో ఉన్న వాల్యూస్ కాబట్టి తీసుకుంటే మీకు క్లారిటీగా అర్థమైంది. నెక్స్ట్ 47వ క్వశ్చన్.
వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు టేక్ కేర్ ఇన్ ద కేస్ ఆఫ్ పవర్ ఫెయిల్యూర్ ఇన్ వర్క్షాప్లో పవర్ ఫెయిల్యూర్ అయిపోయింది, ఫస్ట్ నువ్వేం చేయాలి? ప్యానిక్ అయిపోయి లీవ్ అయిపోవాలా? కాదు. బాగా హడావుడి గురైపోయి వెళ్ళిపోవాలా? కాదు. కంటిన్యూ వర్కింగ్ యాజ్ యూజువల్. కరెంట్ పోతే ఏం కనపడిద్ది? పవర్ ఫెయిల్యూర్ అయితే నువ్వు ఏం పని చేస్తావు? కాదు. ఎస్, ఇది కరెక్ట్. చెక్ ఇఫ్ ఎమర్జెన్సీ లైటింగ్ అండ్ బ్యాకప్ పవర్ ఆర్ ఫంక్షనల్. పవర్ పోయింది కాబట్టి ఆ వర్క్షాప్లో ఏమైనా బ్యాకప్ ఉందా, జనరేటర్ ఉందా అని చెక్ చేసుకొని దాన్ని ఆన్ చేసుకుని వర్క్ చేసుకోవాలన్నమాట. ఇగ్నోర్ ద సిచ్యువేషన్ అండ్ వెయిట్ ఫర్ ద పవర్ టు రిటర్న్. కాదు, పవర్ ఆఫ్ అయిపోయింది, ఫెయిల్యూర్ అయిపోయింది అని పట్టించుకోకుండా ఉండకూడదు, ఇగ్నోర్ చేయకూడదు. ఏ సిచ్యువేషన్ కూడా ఇగ్నోర్ చేయకూడదు. ఇగ్నోర్ చేయడం ఎప్పుడు కూడా ఫస్ట్ స్టెప్ కాదు. ఓకేనా? నెక్స్ట్ 49వ క్వశ్చన్, 49th క్వశ్చన్. సో ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ. కరెక్ట్ కానిది ఏంటి అన్నాడు. ద రేంజ్ ఆఫ్ క్లినికల్ థర్మామీటర్ 35 to 42. ఎస్, కరెక్టే. క్లినికల్ థర్మామీటర్ రేంజ్ అంతే. క్లినికల్ థర్మామీటర్ షుడ్ నాట్ బి యూజ్డ్ టు మెజర్ టెంపరేచర్ ఆఫ్ బాయిలింగ్ వాటర్. ఎస్, కరెక్టే. బాయిలింగ్ వాటర్ అంటే అక్కడ 100 ఉండిద్ది, ఇది 42 వరకు కొలిచిద్ది. దీన్ని తీసుకెళ్ళి దాంట్లో పెడితే పాడైపోదు, కాబట్టి షుడ్ నాట్, వాడకూడదు. కరెక్టే. ల్యాబొరేటరీ థర్మామీటర్ కెనాట్ బి యూజ్డ్ టు మెజర్ బాడీ టెంపరేచర్. ఎస్, కరెక్టే. ల్యాబొరేటరీ థర్మామీటర్తో నువ్వు వాటర్ టెంపరేచరు, ఐస్ టెంపరేచర్ కొలవాలి. బాడీ టెంపరేచర్కి క్లినికల్ వాడాలి. ఇక మిగిలింది ఏంటి? ఇదన్నమాట. క్లినికల్ టెంపరేచర్, ల్యాబొరేటరీ థర్మామీటర్స్ రెండు ఒకటే అన్నాడు. తప్పు, రెండు ఒకటే కాదు, వేరు వేరు. ఓకేనా? నెక్స్ట్ 52వ క్వశ్చన్. వాట్ ఈస్ ద రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆఫ్ హెచ్విఏసి సిస్టమ్స్ కన్సిడర్డ్ ఇన్ ఏ మీడియం ఆఫ్ ఎకో? హెచ్విఏసి సిస్టమ్స్ అన్నాడు. ఎకో అంటే అర్థం ఏంటో తెలుసా? ఎనర్జీ కన్జర్వేషన్ ఆపర్చునిటీ అంటారు. ఎనర్జీ కన్జర్వేషన్ ఆపర్చునిటీ. ఎనర్జీని కన్జర్వ్ చేస్తూ మిషన్ల మెయింటెనెన్స్ రెగ్యులర్గా ఉందా లేదా అని చెక్ చేయాలంటే హెచ్విఏసి సిస్టమ్స్ని కంట్రోల్ చేయాలి, చెక్ చేయాలి ఫస్ట్. ఎక్కడైనా సరే ఎనర్జీ ఎఫిషియెంట్గా, ఎకో ఫ్రెండ్లీగా, మంచిగా వాడుకున్నంతే వాడుకుంటూ వృధా అవ్వకుండా ఉండాలంటే వీ నీడ్ టు చెక్ హెచ్విఏసి సిస్టమ్స్. ఏంటి హెచ్విఏసి సిస్టమ్స్ అంటే, ఫస్ట్ హెచ్ అంటే హీటింగ్ అనమాట, వి అంటే వెంటిలేషన్, ఏసీ అంటే ఎయిర్ కండిషనింగ్, ఈ మూడింటిని చెక్ చేసుకోవాలి. అప్పుడు మనం ఎనర్జీ కన్జర్వ్ అవుతుందా లేదా, మనం ఎంత వాడగలుగుతున్నామో అంతే వాడుతున్నామా, ఎక్కువ వేస్ట్ చేయకుండా ఉన్నామా అనే విషయం అర్థమైంది అనమాట. సో ఇలా బాగా చెక్ చేసుకోవడం వల్ల ఇట్ డిక్రీజెస్ ద సిస్టమ్ ఎనర్జీ కన్జంప్షన్. అంతే. ఏసీని కూడా మన ఇంట్లో చెక్ చేసుకుంటూ ఉండాలి, ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అని. ఆన్లో పడేసి వెళ్ళిపోతే ఎనర్జీ కన్జంప్షన్ వేస్ట్ అయిపోయింది. కన్జంప్షన్ తగ్గియాలి, సఫిషియెంట్గా వాడుకోవాలి. అలా వాడుకోవాలంటే హెచ్విఏసి సిస్టమ్స్ని కంపల్సరీ. మన ఇంట్లో కూడా ఫ్యాన్లు, కూలింగ్ ఫ్యాన్, వెంటిలేషన్ అంటే మంచిగా ఫ్యాన్ అనమాట, ఫ్యాన్ గాలి బాగా ఉండాలి. సో ఇప్పుడు అది ఎంతవరకు వాడుతున్నాం? ఇంట్లో ఎవరు లేనప్పుడు వేయకూడదు కదా, ఏసీలు కూడా అంతే. అలాంటివి చెక్ చేసుకోవాలి. ఓకేనా? లెట్ మీ డ్రింక్ సమ్ వాటర్. నెక్స్ట్ క్వశ్చన్ 57. వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఈక్వేషన్ ఆఫ్ మాస్ డెన్సిటీ? మాస్ డెన్సిటీకి డైమెన్షనల్ ఈక్వేషన్ ఏంటి అన్నాడు. సో డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ అంటే కేజీస్లో కొలుస్తారు, వాల్యూమ్ అంటే మీటర్ క్యూబ్లో కొలుస్తారు. కేజీ అంటే మనం ఏం సింబల్ వాడాలి? సో ఎం వాడాలి, M1. ఇక్కడ M3 అంటే లెంత్ అనమాట, కాబట్టి L3 వాడాలి. సో M⁴ L3. టైం ఏం లేదు కాబట్టి T⁴0. సో T⁴0 యాడ్ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది. L⁻−3 T⁴0 ఇక్కడ ఉంది. ఓకేనా? డైమెన్షనల్ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్, మనం మాట్లాడాము యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో క్లియర్గా. ఓకే, క్వశ్చన్ బ్లాక్ చేయడం మర్చిపోయాను. ఈ క్వశ్చన్ తెగ అడుగుతున్నాడు, మనం ఆల్రెడీ సాల్వ్ కూడా చేసాం. ఇది సింపుల్. ఎ మ్యాన్ రైడ్స్ బైసైకిల్ ఫ్రమ్ పాయింట్ A to B in 10 minutes and comes back
టు పాయింట్ ఏ అనాలి. పాయింట్ ఏ along the same path in 10 minutes. The distance between the points A and B is 1 kilometer. Calculate is average velocity అన్నాడు. సో యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. టోటల్ డిస్ప్లేస్మెంట్ ఏమైపోయింది? 0 అయిపోయింది. ఎక్కడ మొదలు పెట్టాడు అక్కడికే వచ్చాడు. సో 0 బై ఎనీథింగ్ 0. ఆన్సర్ ఇస్ 0. ఓకేనా? An electric heater of resistance 50 ohms uses a current of 3 amps. Determine the heat generated 20 seconds. Repeated question. H equal to I square into R into T. I అంటే 3 3 3 9, R అంటే 50, T అంటే 20. 5 రోళ్ళు మొత్తం 1000 వచ్చింది. 9000 జౌల్స్ ఇక్కడ ఉంది. ఎస్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇదిగోండి, ఇది క్వశ్చన్, ఇది డ్రాయింగ్ క్వశ్చన్ అనమాట. 65 క్వశ్చన్ చూడండి. ఇప్పటి వరకు ఈ జాయింట్స్ మీద 2nd మే ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్లో, 6th మే ఫస్ట్ షిఫ్ట్లో కూడా అడగల. ఇక్కడే ఇలా పిక్చర్స్ పడ్డాయి చూడండి. ఎగ్జామిన్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ హోల్ అండ్ రివెట్ ప్రొవైడెడ్ బిలో. అకార్డింగ్ టు BIS SP 46 2003 వాట్ డస్ దిస్ సింబల్ రిప్రజెంట్ అన్నాడు. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను చెప్పే పాయింట్, ఇది ఒక రివిటెడ్ జాయింట్ అనమాట. రివిట్ అంటే ఒక బోల్ట్ లాగా ఉండిద్ది. మీరు బ్రిడ్జిలు కానీ గూడ్స్ డోర్లు కానీ చూసారనుకోండి, గట్టిగా గుద్దేసిన ఒక బోల్ట్ లాగా ఉండిద్ది అనమాట. ఈ షేప్తో ఉండిద్ది. ఓకేనా? ఇప్పుడు ఒక హోల్, ఒక రివిటెడ్ జాయింట్ ఇచ్చాడు. ఈ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏం తెలియజేస్తుంది? ఫిట్టెడ్ ఇన్ వర్క్షాపా, డ్రిల్డ్ అండ్ ఫిట్టెడ్ ఆన్ ద సైటా, డ్రిల్డ్ ఇన్ ద వర్క్షాపా, డ్రిల్డ్ ఇన్ ద సైటా అని చదువుతున్నాడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇదిగోండి, ఈ పిక్చర్ గుర్తుండాలి మీకు. ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డ్రిల్లెడ్ అని ఇచ్చాడు అనుకోండి, కంపల్సరిగా ఇదిగోండి ఈ లైన్స్ ఉంటాయి అన్నమాట. డ్రిల్డ్ ఇన్ వర్క్షాప్ అంటే ఇలా ప్లస్ సింబల్ గీయాలి. ఓకేనా? అదిగోండి అదే ప్లస్ సింబల్ ఇక్కడ మనకు కనపడుతుంది. నెక్స్ట్ డ్రిల్డ్ ఇన్ ద సైట్లో డ్రిల్ చేశాడు అనుకోండి, అప్పుడు సింబల్ ఇలా చూపిస్తాడు. ఇదిగోండి కనపడుతుందా? అలా కాకుండా ఫిట్టెడ్ ఇన్ ద వర్క్షాప్, ఫిట్ అనగానే ఇదిగోండి ఇలా సర్కిల్ వచ్చింది. చూసారా? డ్రిల్డ్ అంటే మనకి ఏం రాలేదు? సర్కిల్ రాలేదు. ఇదిగోండి ఫిట్టెడ్లో సర్కిల్ వచ్చింది అనమాట. అప్పుడు పైన చూపించాలి మనం ఇలా 2. నెక్స్ట్ ఫిట్టెడ్ ఇన్ ద సైట్, ఇదిగోండి మళ్ళా సర్కిల్ వచ్చింది, మళ్ళీ ఇలా వచ్చింది. ఇదిగోండి పైన చూసారా? ఆ తర్వాత 2 ఉందన్నమాట. ఫిట్టెడ్ ఉంది, డ్రిల్లెడ్ ఉంది ఆన్ ద సైడ్. అప్పుడు మనం 2 చేయాలన్నమాట. ఇదేమో డ్రిల్లెడ్, ఈ సర్కిల్ ఏమో ఫిట్టెడ్. అప్పుడు మనం ఇలా చూపించాలి. ఈ సింబల్స్ ఇంపార్టెంట్. ఓకేనా? మళ్ళీ చదువుతున్నా, జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వండి. మళ్ళా గీస్తాను నేను వివరంగా. డ్రిల్డ్ ఇన్ ద వర్క్షాప్ అన్నాడు, ఇలా ప్లస్ సింబల్ గీయాలి. డ్రిల్డ్ ఇన్ ద సైట్ అన్నాడు, సేమ్ ఇలా గీసి ఇలా అనాలి. ఫిట్టెడ్ ఇన్ ద వర్క్షాప్ అనాలి, సేమ్ ఇలాగే గీసి సర్కిల్ పెట్టాలి. ఫిట్టెడ్ ఇన్ ద సైట్ అన్నాడు, సేమ్ ఇదే గీసి అంతే. దీనికి సర్కిల్ పెడుతున్నాం. ఇది డ్రిల్లెడ్, ఇది ఫిట్టెడ్ వర్క్షాప్లో, ఇది డ్రిల్లెడ్ సైట్లో, ఇది ఫిట్టెడ్ సైట్లో సర్కిల్ పెట్టాం. ఇప్పుడు మొత్తం డ్రిల్లెడ్ ఫిట్టెడ్ అంతా మొత్తం సైట్లో చేసాం అనుకోండి, అప్పుడు అలా చేయాలన్నమాట. అంతే. ఇప్పుడు రండి, ఇప్పుడు చూడండి సింపుల్గా. సర్కిల్ ఉంది అంటే కంపల్సరీగా ఫిట్టెడ్ ఉండాలా? ఇందాకేం చెప్పాను? ఇదిగోండి ఫిట్టెడ్ సర్కిల్ ఉంది, ఫిట్టెడ్ సర్కిల్ ఉంది, ఫిట్టెడ్ సర్కిల్ ఉంది. ఫిట్టెడ్ ఉంటే ఏముండాలి? సర్కిల్ ఉండాలి. ఇదిగోండి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సింపుల్ కాన్సెప్ట్ తెలిసినోడు ఈజీగా పెట్టగలుగుతాడు. ఇదిగోండి సింబల్, చక్కగా అదే సింబల్. ఇదిగోండి బొమ్మలో. ఇది ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పాను, డైరెక్ట్ క్వశ్చన్. ఇదిగోండి మనం మాట్లాడుకున్న క్వశ్చనే ఎగ్జాక్ట్గా దింపాడు. ఎవరైతే డ్రాయింగ్లో ఈ జాయింట్స్ వింటారో, ఇదే కాదు ముందు రోజుల్లో వీటి గురించి నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మంచి మంచి క్వశ్చన్స్ ఉన్నాయి ఈ జాయింట్స్ మీద. ఇవి ఎవరు ఎక్కువ మాట్లాడరు. ఓకేనా? హీట్ క్వశ్చన్స్, ఎలక్ట్రిసిటీ క్వశ్చన్స్ ఇలాంటివి ఎక్కువ మాట్లాడతారు, కానీ ఈ క్వశ్చన్స్ పెట్టరు. ఇవి మనం పెట్టాలి. ఈ రివిటెడ్స్, జాయింట్స్, వీటి మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్ గోయింగ్ మీకు వస్తూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ 66వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎథికల్ కన్సర్న్
రిలేటెడ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఎథికల్గా ఒక కన్సర్న్ ఏంటి అన్నాడు. ఏంటి అంటే ఇంక్రీజ్డ్ యాక్సెసిబిలిటీ ఎడ్యుకేషనల్ రిసోర్సెసా? కాదు. రిడక్షన్ ఇన్ ద అడ్మినిస్ట్రేటివ్ కాస్టెసా? కాదు. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఛానల్సా? కాదు. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రోజు రోజు కూడా ఏం జరుగుతుంది అంటే ప్రైవసీ వైలేషన్స్, డేటా బ్రీచెస్ ఇది ఎక్కువ జరుగుతుంది అన్నమాట. ఏది కూడా ప్రైవేట్గా ఉన్నాం అనుకోవడానికి లేదు. మనం వాడే అకౌంట్స్, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని మన ప్రైవసీ మొత్తాన్ని ఆక్యుపై చేసేసుకుంటున్నాయి. ఇక ప్రైవసీ అంటూ ఏమీ లేదు. మన ఫొటోస్ అన్నీ కూడా ఏఐకి ఇవ్వటం, ఏఐ ఆ విషయాలన్నీ స్టోర్ చేసుకోవడం, ఇలా పెట్టుకోవడం వల్ల ప్రైవసీ ఏముండిద్ది? డేటా బ్రీచెస్ అంటే డేటా ఉల్లంఘనలు. అర్థమైందా? ఒక డేటాని మార్పు చేసి ఎలా పడితే అలా వాడకూడదు, కానీ వాడేస్తున్నారు. అంటే ఒక భయం ఏర్పడుతుంది. అర్థమైందా? ఒక నైతిక భయం ఏర్పడుతుంది దేంట్లో? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. ఇక్కడ మనం వాడే ఇన్ఫర్మేషన్ ఎలా వాడతారు, ప్రైవసీ మనకంటూ ఏ ప్రైవసీ లేకుండా దాన్ని కూడా అధిగమించి ఎలా పడితే అలా వాడేస్తున్నారు అన్నది ఒక నైతికంగా ఒక ప్రాథమికమైన ఒక దిగులుగా ఏర్పడింది, కన్సర్న్. దట్ ఈస్ ద 4th ఆప్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 68వ క్వశ్చన్. వాట్ ఈస్ ద నెససరీ ఫర్ ఏ సర్క్యూట్ టు హ్యావ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్? ఒక సర్క్యూట్లో కరెంట్ వెళ్ళాలి అంటే ముఖ్యమైన విషయం ఏంటి? వైర్ ఉంటే సరిపోయిద్దా? కాదు. బల్బ్ ఉంటే సరిపోయిద్దా? కాదు. స్విచ్ ఉంటే సరిపోయిద్దా? కాదు. ఇవన్నీ ఉన్న క్లోజ్డ్ సర్క్యూట్ అయి ఉండాలి. వోల్టేజ్ సోర్స్ ఉండాలి. సర్క్యూట్ క్లోజ్గా ఉంటేనే కరెంట్ ఫ్లో అయింది. ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ జీరో అవ్వదు. నెక్స్ట్ 71వ క్వశ్చన్. ఇది కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో ది ఫాలోయింగ్ ఇస్ ద మెయిన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్కి కారణమైన గ్యాసెస్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఏది మెయిన్ అని అడిగాడు. నైట్రోజనా, హీలియమ్మా, కార్బన్ డైఆక్సైడా, ఆక్సిజన్నా? కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ద మెయిన్ GHGs గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. ఒకవేళ ఆర్డర్ అడిగాడు అనుకోండి, ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్, తర్వాత మీథేన్, ఆ తర్వాత నైట్రస్ ఆక్సైడ్, ఆ తర్వాత ఎఫ్ గ్యాసెస్. ఏంటయ్యా ఎఫ్ గ్యాసెస్ అంటే? ఫ్లోరినేటెడ్ గ్యాసెస్. ఫ్లోరినేటెడ్ గ్యాసెస్ అంటే మనకి ఫ్రీయాన్స్ ఉంటాయిగా, ఫ్రిడ్జ్ల నుంచి, ఎయిర్ కండిషన్ నుంచి వస్తాయి కదా, అవన్నమాట. సో ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్సంటేజ్ పరంగా CO2నే బాగా ఎక్కువ, అండ్ దెన్ మీథేన్ అనమాట. ఓకేనా? ఇదిగోండి, ఇది క్వశ్చన్. క్వశ్చన్ చూడండి. వాట్ టైప్ ఆఫ్ వ్యూ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద గివెన్ మిషన్ కాంపోనెంట్ అన్నాడు. ఈ కింద మిషన్ కాంపోనెంట్ ఒకటి ఇచ్చి ఇది ఏ వ్యూ అని అడిగాడు. ఓకేనా? ఇది ఏ వ్యూ? ఎలా చెప్పాలి? సింపుల్, ఇది ఆర్థోగ్రాఫిక్ వ్యూ. ఎలాగో చెబుతా వివరంగా. ఆర్థోగ్రాఫిక్ వ్యూ అంటే అర్థం ఏంటంటే ఒక 3D ఆబ్జెక్ట్ని మనం బాగా అర్థం చేసుకోలేం. అందుకే 3D ఆబ్జెక్ట్ని మనం 2Dలో చూస్తాం. 3D ఆబ్జెక్ట్ని 2Dలో చూడాలంటే ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ, ఇలాంటి 3 రకాల వ్యూస్ ఉపయోగించుకొని ఒక 3D ఆబ్జెక్ట్ని మనం చాలా చక్కగా 2Dగా చూస్తాం. ఓకేనా? కాబట్టి సింపుల్గా ఇది ఆర్థోగ్రాఫిక్ వ్యూ అని చెప్పచ్చు. మిగతా 3 కాదు. ఎలా చెప్పారు సార్ మిగతా 3 కాదంటే ఆ మిగతా 3 చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 వ్యూలు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అది సింపుల్గా చదువుతా, మనసులో గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే నేను ఎప్పుడైనా వీటి గురించి మాట్లాడేటప్పుడు మీకు క్లియర్ కట్ ఐడియా వచ్చింది. ఇది ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మీరు గుర్తుకు రాకపోతే రేపటి రోజున నేను ఈ డ్రాయింగ్ గురించి చదువుతున్నప్పుడు మీకు ఐడియా రాదు. సో బాగా గుర్తుపెట్టుకో చూడండి. ఇదిగోండి, ఇది ఆబ్లిక్ వ్యూ. ఆబ్లిక్ వ్యూ అంటే అర్థం ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని ఒక బేస్ లైన్ మీద పెట్టి 45 డిగ్రీల యాంగిల్తో చూపించామనుకోండి, దాన్ని ఆబ్లిక్ వ్యూ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఐసోమెట్రిక్ అంటే ఒక ఆబ్జెక్ట్ని ఇలా బేస్ లైన్ తీసుకొని
ఒక మెయిన్ లైన్ పెట్టుకొని ఈ బేస్ లైన్ నుంచి ఇటు 30 డిగ్రీలు, ఇటు బేస్ లైన్ నుంచి ఇటు 30 డిగ్రీలు అలా చూపించామనుకోండి, దాన్ని ఐసోమెట్రిక్ వ్యూ అంటారు. అంటే అటు పక్కన ఇటు పక్కన బేస్ నుంచి 30 డిగ్రీల కోణంలో పెట్టామనుకోండి, ఐసోమెట్రిక్ వ్యూ. ఒకవైపు ప్యారల్గా పెట్టేసి బేస్ని ఇంకోవైపు 45 డిగ్రీలో పెట్టామనుకోండి, అది ఆబ్లిక్ వ్యూ. ఈ రెండు కాకుండా ఇలా ఒకవైపు నుంచి ఇలా కోణం చివరికి వెళ్ళిపోయేలాగా వ్యూ మొత్తం ఏమైపోతుంది, జీరో అయిపోతుంది అనమాట. అలా చూస్తే దాన్ని పర్స్పెక్టివ్ వ్యూ అంటారు. ఇలా చూస్తే ఐసోమెట్రిక్, ఇలా చూస్తే ఆబ్లిక్, ఇలా చూస్తే పర్స్పెక్టివ్. తెలుగులో అడగమాకండి, తెలుగులో సేమ్ నేమ్సే. ఇప్పుడు ఈ మూడు కానిదేంటి, ఆర్థోగ్రఫిక్ వ్యూ. ఆర్థోగ్రఫిక్ వ్యూలో ఏం చేస్తాం, 3D ఆబ్జెక్ట్ని 2Dగా చూస్తాం. ఇప్పుడు ఇలా చూసామనుకో క్లియర్గా అర్థం కాదు, ఇలా చూసినా అర్థం కాదు, ఇలా చూసినా అర్థం కాదు. ఆర్థోగ్రఫిక్ వ్యూలో ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ అన్నీ ఉండాలి. ఇప్పుడు దీనికి మనం ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ అన్నీ తీసుకొని చూసుకోవచ్చు. కాబట్టి దీన్ని మనం ఆర్థోగ్రఫిక్ వ్యూ అంటాం. సో ఇచ్చిన మిషన్ కాంపోనెంట్ అనేది ఒక ఆర్థోగ్రఫిక్ వ్యూలో మనకు కనపడుతుంది. ఏమైనా యాంగిల్ ఉందా, ఏ యాంగిల్లో పెట్టలేదు. ఆబ్లిక్ 45 డిగ్రీస్లో లేదు, ఐసోమెట్రిక్ 30 డిగ్రీస్లో లేదు, పర్స్పెక్టివ్ ఇలా జీరో అవుతున్నట్టు లేదు. కాబట్టి ఈ మూడు కాదు అని కన్ఫర్మేషన్ చేశాక కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పెట్టగలిగా. ఓకేనా, అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో విషయం కూడా ఉండిద్ది. ఐసోమెట్రిక్ వ్యూలో ఇది వై కనపడుతుందా, ఇది 120, ఇది 120, ఇది 120 ఉండిద్ది అనమాట. ఇదిగోండి, ఇది 120 డిగ్రీస్, ఇది 120 డిగ్రీస్, ఇది 120 డిగ్రీస్. రేపు ముందు రోజుల్లో ఎప్పుడైనా ఐసోమెట్రిక్ బొమ్మలు మీకు చూపించేటప్పుడు ఒక్కడ గుర్తుపెట్టుకో, ఒక బేస్ లైన్ ఇలా గీసి బేస్ లైన్కి ఒక లైన్ టచ్ అయి ఉండిద్ది. ఆ లైన్ దగ్గర ఇటు లైన్లు ఉండి ఇటు 120, ఇటు 120, ఇటు 120 కనపడితే నువ్వు ఐసోమెట్రిక్ అని గుడ్డెత్తు చేలో పడినట్టు చెప్పేయాలి అంతే. అలా చెప్పేలాగా కొన్ని బొమ్మలు ముందు రోజుల్లో వస్తాయి, అప్పుడు నువ్వు చెప్తావు. ఓకేనా, ఇప్పుడైతే గుర్తుపెట్టుకో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎస్ఐ యూనిట్. ఎస్ఐ యూనిట్ కానిది ఏంటి అన్నాడు. కిలోగ్రామ్ ఎస్ఐ యూనిటే, మీటర్ ఎస్ఐ యూనిటే, మోల్ ఎస్ఐ యూనిటే. అవర్ కాదు, సెకండ్ ఈజ్ ది ఎస్ఐ యూనిట్. ఓకేనా, నెక్స్ట్ 75వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గుడ్ హీట్ కండక్టర్ అన్నాడు. హీట్ కండక్టర్ కానిది ఏంటి అన్నాడు. అల్యూమినియం కండక్టరే, ఐరన్ కండక్టరే, కాపర్ కండక్టరే. ఆన్సర్ ఏమవ్వాలి, ఫర్ అవ్వాలి. సో ఫర్ అనేది ఏంటి, బొచ్చు అనమాట. గొర్రెల పైన బొచ్చు ఉంటుంది కదా, అదనమాట. సో ఎండాకాలం చలికాలం బాగా చలిని బాగా వేడిని తట్టుకోవడానికి గొర్రె చర్మం మీద ఒక ఇన్సులేటర్గా, ఒక గుడ్ ఇన్సులేటర్గా దేవుడు తొడుగు అనమాట వాటికి. నెక్స్ట్ కైటా. సో ఇది 3D జామెట్రీ మెన్సురేషన్ క్వశ్చన్ అనమాట. ఎస్, 80వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెస్ కాజెస్ అక్యుమిలేషన్ ఆఫ్ హెవీ మెటల్స్ సచ్ యాజ్ లెడ్ అండ్ మెర్క్యూరీ ఇన్ సాయిల్. చూడండి, మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను, చాలా చోట్ల ఈ లెడ్, ఈ మెర్క్యూరీ లాంటివి ఫ్యాక్టరీస్ నుంచి వచ్చి వాటర్లో కలుస్తాయి. మెర్క్యూరీ వచ్చి కలవడం వల్ల మినిమేటా అనే రోగం వచ్చింది జపాన్లో. దానివల్ల చాలా చేపలు చనిపోయినాయి, మనుషులు కూడా చనిపోయారు. అంటే ఆ చేపలను తిన్న మనుషులు కూడా చనిపోయారు. ఎందుకు జరిగింది, హెవీ మెటల్స్ ఇవి చెప్పాను. హెవీ మెటల్స్ అంటే ఏమొస్తాయి, జింక్, క్యాడ్మియం, హెచ్జి, మెర్క్యూరీ లాంటివి వస్తాయి. ఇవి ఎప్పుడైతే సాయిల్లో కలుస్తాయో చాలా ప్రమాదం. వాటర్లో కలిసిద్దో చాలా విషపూరితంగా ఆ మట్టిని కానీ వాటర్ని కానీ మార్చేయగలం. కాబట్టి న్యాచురల్ సాయిల్ ఫార్మేషన్ కాదు. ఇవి కలవటం వల్ల న్యాచురల్గా సాయిల్ ఫార్మేషన్ అవ్వదు, వాటర్ ఎవాపరేషన్ జరగదు, ఓజోన్ లేయర్ డిప్లీషన్ జరగదు. ఎస్, ఇది జరిగిద్ది. ఇంప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ ఇండస్ట్రియల్ వేస్ట్. ఎప్పుడైతే లెడ్, మెర్క్యూరీ లాంటివి మనం అలా వదిలేస్తామో అవి ఇంప్రాపర్గా సరైన పద్ధతిలో కాకుండా భూమిలో చేరిపోవడం, వాటర్లో చేరటం వల్ల ప్రమాదకరంగా మారతాయి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
కమింగ్ టు కమింగ్ టు 82వ క్వశ్చన్. ఏ ఫోర్స్ ఆఫ్ 6 న్యూటన్స్, ఓకే, డిస్ప్లేస్మెంట్ 2 meters, వర్క్ కనుక్కోమన్నాడు. ఇంకా సోదంతో చదవాల్సిన పని లేదు. సో డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్, 6 ఇంటూ 2, 6 ఎంత 12. మ్యాటర్ మొత్తం చెప్పి మనం కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటున్నాడు. సే ఫోర్స్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ద డిస్ప్లేస్మెంట్ అని చెప్పిన వర్క్ అనేది ఉండిద్ది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ 83వ క్వశ్చన్ కూడా ఇందాక మనకి చట్టంలాగా అనమాట, ఏమీ లేదు. ఇన్ ఆర్డర్ టు రిజాల్వ్ డిస్ప్యూట్స్ అరైజింగ్ ఫ్రమ్ సైబర్ క్రైమ్, సైబర్ క్రైమ్ నుంచి వచ్చిన గొడవలు తగాదలు ఏమైనా వస్తే, డిస్ప్యూట్స్ అండ్ వస్తే వాటిని సాల్వ్ చేయడానికి సచ్ యాజ్ ట్యాంపరింగ్ కానీ విత్ కంప్యూటర్ డాక్యుమెంట్స్, హ్యాకింగ్ కానీ కంప్యూటర్ సిస్టమ్స్, యూజింగ్ పాస్వర్డ్ ఆఫ్ ది అదర్ పర్సన్, పబ్లిషింగ్ సెన్సిటివ్ పర్సనల్ డేటా ఆఫ్ అదర్స్ without their consent. A forum has been established by the central government in accordance with the provisions contained under section 48(1) of ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సంవత్సరంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో సెక్షన్ 48(1) ప్రకారం ఒక ప్యానల్ని, ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు. దాని పేరు సైబర్ అపిలేట్ ట్రిబ్యునల్. దీన్ని క్యాట్ అంటారు, సైబర్ అపిలేట్ ట్రిబ్యునల్. దీని ప్రకారం ఆన్లైన్లో సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు కానీ, సిస్టమ్స్ హ్యాక్ చేసేవాళ్ళు, ట్యాంపరింగ్ చేసేవాళ్ళు, మన పాస్వర్డ్స్ని దొంగిలించేవాళ్ళు, మన విషయాలని, మన ఫోటోలని మన అనుమతి లేకుండా పెట్టే వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. అర్థమైందా? సో అదనమాట. అక్కడ మనం ఆ ట్రిబ్యునల్కి వెళ్ళి మనం క్లెయిమ్ చేయొచ్చు అనమాట. అది 83వ క్వశ్చన్ ఆన్సర్. 84, క్యాలిక్యులేట్ ద రెసిస్టెన్స్. మనకి కరెంట్ ఇచ్చాడు అండ్ వోల్టేజ్ ఇచ్చాడు. సో ఆర్ ఈక్వల్ టు వి బై ఐ. వి అంటే 220, 200 ఇంటూ 10⁻³ పైకి వెళ్ళింది అనుకోండి, 220/200 ఇంటూ 10⁻³ ఈ 0 ఈ 0, 2 10లు 2 11, 11 ఇంటూ 1000/10 కొట్టేస్తే 1100 ohms అనమాట. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 85, ఇదిగోండి వోల్టేజ్ కనుక్కోమన్నాడు. సో డబ్ల్యూ ఈక్వల్ టు వి ఇంటూ క్యూ. నాకు వి ఇచ్చాడు, సో 24. డబ్ల్యూ ఇచ్చాడు 24, వి వాల్యూ కనుక్కోవాలి. క్యూ ఎంత? 2 coulombs, 2 1 2 12, వి ఈక్వల్ టు 12. సింపుల్ క్వశ్చన్ కాబట్టి చాలా ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తున్నా. ఏ మాస్ m ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ v అండ్ kinetic energy is k. ఓకే, సో k E1 ఈక్వల్ టు ఆఫ్ mv1 square. వాట్ విల్ బి ద న్యూ kinetic energy ఇఫ్ వెలాసిటీ ఈజ్ డబుల్డ్ అన్నాడు. వెలాసిటీ డబుల్ చేశాడు. సో ke2 ఈక్వల్ టు ఆఫ్ m, ఇక్కడ v1 అంటే v. ఇప్పుడు ఇక్కడ v1 ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? నేను 2v పెట్టుకోవాలి, డబుల్ చేశాడు కాబట్టి 2v². అప్పుడు ఆఫ్ m 4v², 4/d తెస్తే ఆఫ్ mv². ఈ ఆఫ్ mv²లో నేను ఏం పెట్టచ్చు? సో ke2 ఈక్వల్ టు 4 ఇంటూ ke1. వెలాసిటీని 2 రెట్లు పెంచడం వల్ల కైనెటిక్ ఎనర్జీ ఏమైంది? 4 రెట్లు పెరిగింది. ఓకేనా? గుడ్ క్వశ్చన్ అనమాట. సింపుల్గా చెప్పేయచ్చు. ఇంకా k డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు v². ఇప్పుడు k డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 2v² అయింది. ఇప్పుడు k డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 4v². సో 4x అనమాట. సింపుల్గా కూడా చేయొచ్చు. కొత్తగా వచ్చిన పిల్లలు ఉంటారుగా, అర్థం అవ్వాలని చెబుతున్నాను. ఓకేనా? కమింగ్ టు 87వ క్వశ్చన్. A porter lifts 10 kg luggage from the ground and places it on his head 2.5 meters above the ground. Calculate work done అడిగాడు. క్యాలిక్యులేట్ వర్క్ డన్. వర్క్ డన్ అంటే mgh. కొంత ఎత్తులో పెట్టాడంటే పొటెన్షియల్ ఎనర్జీ m ఎంత? 10, g ఎంత? 10, h ఎంత? 2.5, 250 joules అనమాట. సింపుల్ క్వశ్చన్. సారీ, అడవుల్లో న్యూటన్స్ పెడతాం, జోల్స్ అనమాట. వర్క్ కాబట్టి జోల్స్ పెట్టాలి.
ఇది చూడండి, జౌల్స్ లా హీటింగ్ మీద క్వశ్చన్ స్టేట్మెంట్ లాగా అడిగాడు. జౌల్స్ లా అంటే H=I² R ఇంటూ T. దీన్ని జౌల్స్ లా హీటింగ్ అంటారు. దాని గురించి నాట్ అడిగాడు. చూద్దాం. రెసిస్టర్ హీట్ ప్రొడ్యూస్ ఇన్ ద రెసిస్టర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది కరెంట్ అన్నాడు. కరెక్టే కదా, స్క్వేర్ ఆఫ్ ది కరెంట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది, కరెక్టే. హీట్ ప్రొడ్యూస్ ఇన్ ద రెసిస్టర్, ఓకే, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టైమ్, టైంకి కూడా ఎలా ఉంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది, కరెక్టే. హీట్ ప్రొడ్యూస్ ఇన్ ద రెసిస్టర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ కూడా ఎలా ఉంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది, కరెక్టే. 3 కరెక్టే. మిగిలింది ఏంటి, 4th ఆప్షన్. రెసిస్టర్ హీట్ ప్రొడ్యూస్ ఇన్ ద రెసిస్టర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నాడు, తప్పు. అసలు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనేది రాదు. ఓకేనా. నెక్స్ట్ 90వ క్వశ్చన్. సో ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అన్నాడు. బర్నింగ్ ఆఫ్ ఫీట్ ఆన్ హాట్ శాండ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ బై కండక్షన్. కరెక్టేగా. శాండ్ అంటే ఏంటి, సాలిడ్. నీ కాళ్ళు ఏంటి, ఘనపదార్థమే. ఇసుక నుంచి నీ కాళ్ళకి ఏమైంది, హీట్ ట్రాన్స్ఫర్ అయింది, బదిలీ అయింది, కరెక్టే. కండక్షన్ ఈజ్ ఎ ప్రాసెస్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ, కరెక్టే. ఎక్కువ ఉష్ణం నుంచి తక్కువ ఉష్ణానికి ఉష్ణ బదిలీ జరిగింది. కండక్షన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ దట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ మీడియం. ఎనీ మీడియం అక్కర్లేదా, కాదు, రాంగ్ అనమాట. ఇదే రాంగ్. కండక్షన్ కన్వెక్షన్ ఈ రెండు జరగాలంటే మీడియం అవసరం. మీడియం లేకుండా ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. మీడియం ఎక్కడ అవసరం లేదు అంటే రేడియేషన్లో అక్కర్లా, అంతేగాని ఇక్కడ కాదు. నెక్స్ట్, ఇన్ సాలిడ్స్ హీట్ ట్రాన్స్ఫర్ టిపికల్లీ క్యారీడ్ అవుట్ త్రూ కండక్షన్ ఈజ్ కరెక్టే. సాలిడ్స్లో కండక్షన్ ద్వారా హీట్ ట్రాన్స్ఫర్ జరిగింది, కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్స్ ఇదిగోండి. 92వ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఆర్థోగ్రాఫిక్ సింబల్ ఆఫ్ పైప్ ఫిట్టింగ్ షో ఇన్ ద ఫిగర్. మీకు కొన్ని ఫిట్టింగ్ చెప్పాను నేను డ్రాయింగ్ చెప్పినప్పుడు, పైప్ ఫిట్టింగ్స్ అనమాట. ఇదిగో దీన్ని ఏ ఫిట్టింగ్ అంటారు తెలుసా, దీన్ని బెండ్ అంటారు, బెండ్ ఫిట్టింగ్ అంటారు. దీన్ని ఏమంటారు తెలుసా, దీన్ని యూనియన్ ఫిట్టింగ్ అంటారు. మరి ఇప్పుడు ఇలా ఇచ్చింది ఏమంటారు, క్రాస్ ఫిట్టింగ్ అంటారు. సో ఆన్సర్ ఏమవ్వాలి, క్రాస్ ఫిట్టింగ్ అనమాట. టీ ఫిట్టింగ్ అంటేనేమో చూపిస్తాను మీకు, ఇదేమో బెండ్, ఇదేమో యూనియన్. టీ ఫిట్టింగ్ అంటే ఇదిగో 7 చూడు బొమ్మ. కింద చూపిస్తాను మీకు అర్థమైద్ది. ఇదిగోండి, చూసారా యూనియన్ ఫిట్టింగ్. ఇక్కడ చూడండి, WY ఫిట్టింగ్ అంటారు దీన్ని. ఇదిగోండి వై షేప్లో ఉంది, దీన్ని రెడ్యూసింగ్ టీ అంటారు. ఇదిగోండి ప్లగ్స్ అంటారు దీన్ని. దీన్నేమో క్రాస్ అంటారు. ఇప్పుడు మనల్ని అడిగింది ఇదే, ఇదిగోండి క్రాస్, ఇదిగోండి క్రాస్ ఫిట్టింగ్. ఇది బెండ్ ఫిట్టింగ్ అనమాట. ఇదిగో బెండ్ ఇలా చూపించాగా, అదే బెండ్ ఫిట్టింగ్ ఈడ. ఇదేమో బెండ్, ఇదేమో లాంగ్ స్వీప్ అనమాట. దీన్ని పీ ట్రాప్ అంటారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లగ్ అంటేనేమో ఇలా ఉండిద్ది, ఇలా వచ్చిద్ది అనమాట. కాస్త కొంత యాంగిల్తో వచ్చింది ఇలాగ ఆర్ షేప్లో. అలా కాకుండా డైరెక్ట్గా ఉందనుకోండి, అది టీ అనమాట. సో WY రెడ్యూసింగ్ టీ, ప్లగ్స్, క్రాస్, బెండ్, లాంగ్ స్వీప్, ట్రాప్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇదిగోండి టీ సెంట్ ఇక్కడ ఉంది. ఓకేనా, ఇలా ఉండిద్ది అనమాట టీ సెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సింబల్ ఇలా చూపించాలి, టీ సింబల్ అంటే ఇలా చూపించాలి, క్రాస్ అంటే నువ్వు ఇలా చూపించాలి, టీ సింబల్ అంటే జస్ట్ 3 అనమాట, అలా చూపించాలి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదిగోండి యూనియన్ అంటే దీని మీద ఇది ఎక్కిద్ది అనమాట, ఒకదాని మీద ఒకటి రోల్ అయిద్ది అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనియన్ సింబల్ అడిగాడు అనుకోండి, అప్పుడు దానికి ఇలా చూపించాలి, ఇలా చూపించాలి. కాబట్టి సింబల్స్ ఇక్కడ రాస్తాను చూడండి. ఇక సింబల్స్ అడుగుతాడు, ఈ బొమ్మని మీరు చూసి చెప్పేస్తారు, కానీ మరి తెలుగుగా సింబల్స్ అడుగుతాడు. క్రాస్ సింబల్, ఇది క్రాస్ సింబల్ అనమాట.
నెక్స్ట్ యూనియన్ సింబల్, మధ్యలో గీత పెద్దగా ఉండాలి. టీ సింబల్ ఇదన్నమాట. ఓకేనా. ఇంకా బెండ్ సింబల్ అంటే ఇలా ఉండాలన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడగలేదు, కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. ఏమో నెక్స్ట్ షిఫ్ట్లో ఎక్కువ అడగచ్చు. ఎందుకైనా మంచిది, మనం నేర్చుకోవాలి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి. కమింగ్ టు 94th క్వశ్చన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 100 grams ఇన్ SI యూనిట్స్? గ్రామ్స్ అనేది SI యూనిట్ కాదు, కేజీస్లో ఉండాలి. సో 100/1000. చిన్నదాన్ని పెద్దాంట్లాగా అడిగితే బై చేయాలి. 0.1 kg ఆన్సర్. పెద్దదాన్ని చిన్నదాంట్లో అడిగితే ఇంటూ చేయాలి. చిన్నదాన్ని పెద్దాంట్లో అడిగితే బై చేయాలి. గుర్తుపెట్టుకోండి. 97th క్వశ్చన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఆన్ విండోస్ 10 హోమ్ స్క్రీన్ ఓపెన్స్ ద ఐటమ్స్ ప్రాపర్టీస్? మీరు సిస్టమ్ ఓపెన్ చేసుకొని చక్కగా ఆల్ టు ఎంటర్ కొట్టారనుకోండి, సిస్టమ్ ప్రాపర్టీస్ అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఎంత ర్యాము ఏంటి అన్నీ తెలిసిద్ది అనమాట. కాబట్టి సిస్టమ్ ప్రాపర్టీస్ తెలియాలంటే మనం ఏం కొట్టాలి? ఆల్ట్ ప్లస్ ఎంటర్ కొట్టాలి. ఆల్ట్ ప్లస్ ఎంటర్ కొడితే మనకు కరెక్ట్గా సిస్టమ్ ప్రాపర్టీస్ అన్నీ తెలుస్తాయి. ఓకేనా. నోన్దే అడుగుతాడు. ఇవన్నీ కావాలని ఫ్రేమ్ చేశాడు, కానీ నోన్దే బాగా అడుగుతూ ఉంటాడు. ఆల్ట్, ఎంటర్, ట్యాబ్, షిఫ్ట్ ఇలాంటి వాటితో ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఈ షార్ట్ కట్స్ అన్ని ఒక రోజు మాట్లాడుకుందాం మనం. ఓకేనా. రీసెంట్గా జేఈ, రీసెంట్గా NTPC ఇలాంటి వాటిలో అడిగిన కంప్యూటర్ క్వశ్చన్స్ తీసుకొచ్చి మనం మాట్లాడుకుంటే అప్పుడు మన CBT2కి చాలా వాల్యూ ఉండిద్ది, వెయిట్ ఉండిద్ది. వీ విల్ డూ, అది చేద్దాం మనం. నెక్స్ట్ 99 100వ క్వశ్చన్. హౌ ఈజ్ వోల్ట్ మీటర్ కనెక్టెడ్ ఇన్ ఏ సర్క్యూట్ టు మెజర్ పొటెన్షియల్ డిఫరెన్స్? నేను ఎక్స్ప్లెనేషన్లో ఎన్నోసార్లు చెప్పాను, వోల్ట్ మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేయకూడదు. సిరీస్ కాదు, ప్యారల్ కాదు అన్నాడు, తప్పు. వోల్ట్ మీటర్ని ఎప్పుడు ప్యారల్లో కనెక్ట్ చేయాలి. ఓకేనా. ఎందుకు చేయాలి అంటే వోల్ట్ మీటర్కి హై రెసిస్టెన్స్ ఉండిద్ది అనమాట. హై రెసిస్టెన్స్ వల్ల నువ్వు ప్యారల్లో కనెక్ట్ చేస్తే ఓవరాల్ ఆర్ ఈక్వలెంట్ అనేది చాలా తక్కువ వచ్చింది. కాబట్టి వోల్ట్ మీటర్ని ఎప్పుడు మనం ప్యారల్లో కనెక్ట్ చేయాలి. కారణం దానికి హై రెసిస్టెన్స్ కాబట్టి. అలాగే ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, అమ్మీటర్, కరెంట్ను కొలిచే అమ్మీటర్ని ఎప్పుడు మనం సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఎప్పుడు? ఎందుకు? లో రెసిస్టెన్స్ ఉండేది కాబట్టి. సో అమ్మీటర్ హ్యాస్ లో రెసిస్టెన్స్, వోల్ట్ మీటర్ హ్యాస్ హై రెసిస్టెన్స్. వోల్ట్ మీటర్ ప్యారలల్, అమ్మీటర్ సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 100వ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడతో ALP CBT2 6th May రోజు జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ కూడా అయిపోయింది. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో. సో మనం CBT2లో అడిగిన మెయిన్ పార్ట్ ఏలో క్వశ్చన్స్ అన్ని మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే లాస్ట్ టైము అన్ని ట్రేడుల్లో కూడా BSc క్వశ్చన్స్ అడిగాడు. మెకానిక్ డీజిల్లో BSc అడిగాడు, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఇలా అన్ని ట్రేడుల్లో అడిగిన BSc క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి అవి కావాలి, మనం వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఇవి అవి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే 2025లో BScని ఎలా అడిగాడు అన్నది మనం ఫుల్గా క్రాక్ చేసిన వాళ్ళం అవుతాం. అంత విషయం నేర్చుకున్న తర్వాత ఆ రిఫరెన్స్తో మన ఇబ్బంది లేకుండా నెక్స్ట్ మనం మాక్ టెస్ట్ మారతాలని మొదలు పెట్టుకోవచ్చు. ఓకేనా. కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ప్రతి ట్రేడ్లో అడిగిన BSc క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. ఓకేనా. ప్రతి ట్రేడ్లో అడిగిన BSc క్వశ్చన్స్. సో ఫస్ట్ నేను ఏం స్టార్ట్ చేస్తానంటే ఫిట్టర్ స్టార్ట్ చేస్తాను. బాగా గుర్తుపెట్టుకోండి, ఫిట్టర్లో ట్రేడ్ క్వశ్చన్స్ నేను చెప్పను. ఫిట్టర్లో 75 క్వశ్చన్స్ ట్రేడ్కి సంబంధించి అడిగితే దాంట్లో ఒక 15 క్వశ్చన్స్, ఒక దాంట్లో 20, 26, 25 క్వశ్చన్స్ వరకు కూడా BSc క్వశ్చన్స్ అడిగాడు. కాబట్టి ఫిట్టర్లో అడిగిన కేవలం BSc క్వశ్చన్స్ మాత్రమే నేను మాట్లాడతాను. ఓకేనా. అలా నేను ఫిట్టర్ని కంప్లీట్ చేస్తాను, అలా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కంప్లీట్ చేస్తాను. అలాగా నాకు BSc క్వశ్చన్స్ 2025లో అన్నీ కావాలి, అవన్నీ మనం మాట్లాడేయాలి.
అవన్నీ మాట్లాడేస్తే ఫుల్ గ్రిప్ వచ్చింది మనకి. ఎలా అడిగాడో మనకు క్లియర్ కట్గా అర్థమైపోయింది. 2019 అనాలిసిస్ మనం ఎలా చేసి 2025లో రాసామో 2025ను మనం డీప్గా అనాలిసిస్ చేయాలి. అలా చేసి వెళ్దాం. మీరు బాగా గమనించండి, ఎగ్జామ్లు అడిగిన క్వశ్చన్లకి మీరు ఎక్కడైతే మార్క్స్ రాస్తున్నారో ఆ క్వశ్చన్లకి చాలా తేడా ఉండిద్ది. చూసుకోండి కావాలంటే. వాళ్ళు పెట్టేది వేరు, వీళ్ళు అడిగేది వేరు. అందుకే వీడు ఎలా అడుగుతున్నాడో మనకు తెలియాలి. కాబట్టి నెక్స్ట్ నుంచి మనకి ఈ క్వశ్చన్స్ వస్తాయి. సో ట్రేడ్లో 4 రోజులు ట్రేడ్ ఎగ్జామ్ జరిగిన వాళ్ళు ఉండిద్ది. ఫిటర్ 4 షిఫ్ట్లో జరిగింది ఉండిద్ది. మెకానిక్ డీజిల్ అయితే 2 షిఫ్ట్లో జరిగిందే ఉండిద్ది. ఏమైనా కానివ్వండి, ఎన్ని షిఫ్ట్లు అయినా జరగనివ్వండి, ఆయా ట్రేడ్ ఎగ్జామ్లో జరిగిన బీఎస్సీ క్వశ్చన్స్ నేను తీసుకొస్తా. అవి 10 అయితే 15, 20 అయితే 20, ఎన్ని అయితే ఎన్ని, అవి తీసుకొచ్చి సింపుల్గా వీడియోస్ అన్నీ అవన్నీ కూడా చేసేస్తా. అవన్నీ అయిన తర్వాత ఇంకా రిజల్ట్ కూడా రాలా, అర్థమైంది. అవి వచ్చేలోపు మనం ఎన్ని కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మారతాను మొదలు పెట్టుకొని ఒక్కొక్క క్వశ్చన్ మాట్లాడుకుంటూ వెళ్తుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మస్తు మజా ఉండిద్ది. ఎందుకు రాదో చూద్దాం ఈసారి. ఓకేనా? దట్ ఈస్ ద ప్లాన్ వీఆర్ గోయింగ్ టు ఫాలో. సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇదంతా చేయాలంటే చాలా వర్క్ చేయాలి, మీ సపోర్ట్ నాకు కావాలి. కాబట్టి మీరు అందరూ కూడా వీడియోని లైక్ చేసి మీరు ఎవరైతే ఎల్పీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెండ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.